vulgarity and stuff like that. తిరిగి లేచదే కార్యాలు చేస్తూ విమర్శలను నీచమైన చెత్త కార్యాలు జరిగిస్తూ ఉంటే That shows where it's coming from. అది ఎక్కడి నుండి పుట్టుకొస్తుందో అర్థమవుతుంది. Now, there's only one thing to do, get that thing out of there. నీవు చేయవలసింది ఒకటే ఒక పని, ఇదంటే ఆ కార్యాన్ని నీలో నుండి తీసివేయి. And the dove will come back to your heart. తిరిగి పావురం నీలోనికి వస్తుంది. When the dove went out of the ark, she was turned out. ఓడలో నుండి పావురం వెళ్లిన తర్వాత అది తిరిగి మరలి వచ్చినది. But she come back and knocked at the dark door and so Noah let her in. నోహు దాని లోపలికి రానిచ్చే వరకు అది తిరిగి వచ్చి చీకటి ద్వారాన్ని తట్టినది. The Holy Ghost is here. పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నారు. The Holy Ghost wants to come in. పరిశుద్ధాత్మ నీలోనికి రావాలని ఆశిస్తున్నారు. That's the reason today that the Holy Spirit, ఆ కారణము చేతనే మరి నేడు పరిశుద్ధాత్మ He hasn't gone from you forever. ఆయన నిన్ను విడిచి మరి ఎన్నడూ బయటికి వెళ్లరు. It's just sitting out there on the limbs of the tree somewhere, చెట్టు కొమ్మల మీద ఎక్కడో కూర్చున్నట్లుగానే ఉంటుంది. ready to fly itself back and to come into you and give you love and peace and joy like you used to have. తిరిగి ఎగిరి వచ్చి నీ లోపలికి వచ్చి నీవు ఆశించే ఆనంద సంతోషాలు ప్రేమ సమాధానాలిచ్చుటకు సంసిద్ధంగా ఉన్నది. Sure it is. అవును, అది తప్పదు. He's ready to do it. అది చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. He wants to do it. అది చేయుటకై ఆయన అపేక్షిస్తున్నాడు. He's longing to do it. అది చేయుటకే ఆయన దీక్ష కలిగి ఉన్నాడు. But you won't let him do it. నీవైతే ఆయనది చేయుటకు అనుమతించడం లేదు. Now, I'm not talking to you, stranger. I don't know what your pastor. I'm talking to the Brandon Tabernacle. మిగతా బయట వారిని కూర్చుని నేను మాట్లాడటం లేదు. మీ పాదిరి గారు ఏమి చెప్పాడో నాకు తెలియదు. బెలహాం మందిరానికి సంబంధించిన వారితో నేను మాట్లాడుతున్నాను. I ain't talking to you people in other churches. I'm talking to the Brandon Tabernacle. ఆమేన్. ఇతర సంఘాలలో వచ్చిన వారితో నేను మాట్లాడలేదు. బెలహాం మందిరానికి సంబంధించిన వారితో మాట్లాడుతున్నాను. That's what's the matter around here. ఇక్కడున్న వారి విషయానికేంటి? That's what makes the dove take its flight. అదే పావురం ఎగిరి పోవడానికి కారణమవుతుంది. Just let somebody just start a little something around the church. సంఘములో ఎవరో ఏదో చిన్న విషయం చేయడం ఆరంభించగానే And the first thing, oh, is that so? Oh, you don't mean so. మొదటిగా ఏమి జరుగుతుందంటే, అలాగా, అదే జరిగిన విషయం నీవాళ్ళు తలంచకూడదు. Right then the Holy Ghost goes, fly away. వెంటనే పరిశుద్ధాత్మ విడిచి వెళ్లిపోతారు. They just can't stand that kind of spirit. అలాంటి ఆత్మ గల వారిపై పరిశుద్ధాత్మ నిలవరండి. As long as that lamb nature leaves you, then the Holy Ghost is gone. Amen. That's right. గొర్రెపిల్ల స్వభావం నిన్ను ఎప్పుడైతే నిన్ను విడిచి వెళ్తుందో పరిశుద్ధాత్మ వెళ్లిపోతారు. అవును, అది వాస్తవము. And that's what's the matter today. Amen. అదే ఈనాడు జరుగుతున్న సంగతి. That's the reason the people's in the condition they are. అందుచేతనే ప్రజలు అట్టి స్థితిగతులతో ఉంటున్నారు. It's because they let the wrong spirit come into their heart, into their life. అందుకు కారణమేమనగా వారి హృదయాల్లోకి వారి జీవితాల్లోకి చెడ్డ ఆత్మ వచ్చుటకు అనుమతిస్తున్నారు. Now that's the reason we got. ఇలాంటి వారంటానికి కారణము ఇదే. The Bible said that's the reason so many sick and afflicted among us. It's because of such things. బైబిల్లా తెలియజేస్తున్నది, అనేక మంది రోగులు వ్యాధిగ్రస్తుల మనలో ఉండటకు కారణం ఇదే. We must be gentle. We must be peaceful. మనము ధీరత్వముతోనూ సమాధానముతోనూ ఉండవలసి ఉన్నది. We must be a lamb so that the dove can abide with us. మనము గొర్రె పిల్లలమై ఉండవలసినది. అప్పుడే పావురం మనతో ఉంటారు. Now remember, the dove will come. సరే, గుర్తించండి, పావురం వచ్చును. You said, oh, Brother Branham, don't tell me I ever received the Holy Ghost. Hallelujah. అతడు చెప్తాడు, హో సోదర బ్రహ్మ, నేను పరిశుద్ధాత్మను పొందలేదని చెప్పవద్దు. హల్లెలూయా. Down the night there one night, oh, when he come in, I could just walk. క్రితము ఒక రోజు రాత్రి నేను నడుస్తూ ఉన్నాను. ఆయన లోనికి వచ్చినప్పుడు, Oh, sure that was him. వాస్తవమే, అది ఆయనే. Oh, I felt so good. ఓ, నేను ఎంతగానో సంతోషించాను. I felt like I could get every little bird out of the tree and hug it and love it. చెట్ల మీద ఉన్న పక్షులన్నింటినీ నేను ఆహ్లాదముతో హత్తుకున్నట్లుగా నాకు అనిపించినది. My wickedest person that ever done anything to me, I felt like I could put my arm around him and hug him. ఏనాడైనా నాకు ఎలాంటి అపకారం చేసిన ఎంత దుష్టునైనా నా హస్తాలతో నేను హత్తుకున్నట్లుగా నాకు అనిపించినది. Oh, Brother Branham, how I felt. ఓ సహోదర బ్రహ్మ, నేనెంత ఆనందించాను. Sure, that was the Holy Ghost. అవునది వాస్తవం, అదే పరిశుద్ధాత్మ. But you see, the reason he couldn't abide, you was a lamb, man. అయితే గమనించు, ఆయన నీలో నివసించకుండా ఉండటానికి కారణమేదనగా, అప్పుడేమో నీవు గొర్రెపిల్లగా ఉంటివి. But when you become a wolf, he had to take his life.
నీవు తోడేలువు కాగానే ఆయన తన దారి తాను ఎగిరిపోయారు. Nothing wrong with the dove. It's you. పావురం యొక్క తప్పిదము కాదది, అది నీదే. And you let that spirit come to you. ఆ ఆత్మ నీలో వచ్చుటకు నీవు ఎప్పుడైతే అంగీకరించావో, Did I let it, Brother Brandon? నేనది అనుమతించానా సహోదరుడు బ్రహ్మ్? Yes, when you went to listen to that gossip. ఆ వదరబోతు మాటలు ఆలకించుటకు నీవు ఎప్పుడైతే వెళ్ళావో, When you listened to that lie. ఆ అబద్ధాన్ని నీవు ఎప్పుడైతే ఆలకించావో, When you went to say, well, I've got a right to. అది చేయడానికి హక్కుంది నాకు అని నీవెప్పుడు చెప్పి ఉన్నావో, You haven't got no right. నీకు హక్కు లేదు. You're bought with a price. నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు. That was the price of the precious blood of the Son of God. ఆ విలువ ఏదనగా దేవుని కుమారుని యొక్క ప్రశస్త రక్తమై ఉన్నది. You have no legal right. Hallelujah. చట్టరీత్యా నీకెలాంటి హక్కు లేదు. హల్లెలూయా. The only right you have is come to the fountain filled with blood. Run from him and you'll save. నీవు కలిగి ఉన్న ఒకే ఒక హక్కేదనగా ఇమ్మానుయేలు రక్త నాళములో నుండి ప్రవహించి ఉన్న రక్తపు ఊట దగ్గరకు నీ వచ్చుడే నీ హక్కు. When sinners plunge beneath the flood, lose all their guilty stains. పాపుల ప్రవాహముల మునిగి పాపపు డాగులను పోగొట్టుకొనిది. Yes, sir. That's the only right you have, is a surrendered self-will to God. అవునండి, నీ స్వంత ఇష్టతను ఆయనకు అర్పణ చేసుకుంటే నీకు గల ఒకే ఒక హక్కు. Then God does the leading from then on. ఇక అక్కడి నుండి దేవుడు నిన్ను నడిపిస్తాడు. That's what causes the meeting. కోరికకు అదే కారణమవుతుంది. That's what causes so many strange things. అనేకమైన వింతైన విషయాలకు అదే కారణమవుతుంది. The Holy Spirit will go to a place. The Holy Spirit said, this is not right. Stop the meeting. Move yonder. పరిశుద్ధాత్మ ఒక స్థలానికి వెళ్లి పరిశుద్ధాత్మ ఇలా చెప్పారు, ఇది మంచిది కాదు, కూడికను ఆపు, ముందుగా సాగిపో. I'll stop it too, brother. Move right on. That's right. నేను దాన్ని ఆపుతాను, సహోదరా ముందుకు సాగు. అవును అలాగే. Because you've got to be led by the Spirit of God. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడవలసి ఉన్నది కాబట్టి. And the only way to be led by the Spirit of God is keep gentle. పరిశుద్ధాత్మ నడిపించేబడే వరకు ఒకే ఒక మార్గమేదనగా నీవు దీనుడువు కావాలి. Not to know a whole lot. మరింత తెలిసిన వానిగా కాదు. Oh, you think I know a whole lot? నాకంతా తెలుసు అని నీవు అనుకోవచ్చు. Yeah, you get your brain all worked up and it can't even work itself. నీ మెదడుకు పనెక్కువ పెట్టవచ్చు, అయితే అది తనకు తానుగా పనిచేయలేకపోవును. You know all the books and all the answers, అన్ని పుస్తకాలకు అన్ని జవాబులకు all the Greek and all the Hebrew. Now ain't got no place for the dove to roost. Right. గ్రీకు, హెబ్రూ మొదలగు రకరకాల భాషలకు పావురం నివసించడానికి స్థానము లేదు. అవును, అది వాస్తవమే. But you know it all. Then the dove can't lead because you know too much. దినంతటితో కూడా పావురం నడిపించదు, ఎందుకంటే నీకే మరింత తెలుసు కనుక. The lamb don't claim to know nothing. ఏదైనా తనకు తెలిసినట్లుగా గొర్రెపిల్ల వాదించదు. It's got to have somebody else to lead it. దానిని ఒకరు నడిపించవలసి ఉన్నది. What's it? ఆయనకే మహిమ కలుగునుగాక. అలాంటిది అదే. Don't know nothing. Amen. దానికేమీ తెలియదు. ఆమేన్. The only thing I know is Christ Jesus died to save me. నాకు తెలిసిన ఒకే ఒక విషయం ఏదంటే నన్ను రక్షించడం కోసమై క్రీస్తు యేసే చనిపోయాను అనేది. Down through California, there's a guy coming, had a sign on the front of him. కాలిఫోర్నియాలో ముందు భాగంలో ఒక గురుతోగడి తగిలించుకొని ఒక కుర్రాడు వస్తూ ఉన్నాడు. Said, I'm a fool for Christ. And on the back said, whose fool are you? నేను క్రీస్తు కొరకు బుద్ధిహీనులను అని ముందు భాగాన, వెనకాల మీరెవరికి బుద్ధిహీనులు అని ఉన్నది. That's right. Become a fool to the world that you might be led by the Holy Ghost. అవును, అది యథార్థమే. పరిశుద్ధాత్మ వల్ల నడిపించబడి కొరకై లోకానికి ఒక బుద్ధిహీనుడు ఉండాలి. Because the sons and daughters of God are led by the Holy Ghost. ఎందుకంటే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు పరిశుద్ధాత్మలు నడిపించబడతారు. Romans 8:1 said, there's therefore now no condemnation to them that are in Christ Jesus, that walk not after the flesh, but the Spirit. రోమా 8:1 ఇలా చెప్పబడుతున్నది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హట్టివారు శరీర ప్రకారముగా నడవక ఆత్మానుసారముగా నడిచెదరు. Walk not after the wolf, but the dove. Amen. తోడేళ్లను అనుసరించి నడవకు, పావురాన్ని బట్టి నడవు. ఆమేన్. Doc used to sing a song, fill my way every day with love, as I walk with the heavenly dove. డాక్ తరచుగా ఈ పాట పాడుతూ ఉండేవాడు. పరలోక పావురముతోనే నడుస్తున్నప్పుడు
దినదినము నా మార్గాన్ని నీ ప్రేమతో నింపు. Let me go all the while with a song and a smile. నిత్యము పాటతో పరిహాసముతో నన్ను సాగపోనిమ్ము. Fill my way every day with love. Amen. అను దినము ప్రేమతో నన్ను నింపుము. What a peaceful day it'll be for the Branham Tabernacle or any other church or any individual when they'll forfeit their rights. Amen. To become a lamb. అది ఎంతటి సమాధానకర దినమవుతుంది. బ్రహ్మాం మందిరవాసులకు ఇంకో సంఘానికి మరో వ్యక్తికి వారు తమ హక్కులు విడిచి గొర్రె పిల్ల అయినట్లయితే అలా ఉంటుంది. What's the question, Brother Branham? సోదర బ్రహ్మాం, ఏంటి నీ ప్రశ్న? Come back to a lamb. Come back to be gentle. గొర్రె పిల్ల యొద్దకు తిరిగిరా, దేవుడు వై తిరిగిరా. Come back to know nothing. Come back to just submit yourself to Christ. ఏమీ ఎరిగిన వానిగా తిరిగిరా, క్రీస్తుకు నిన్ను నీవు సమర్పించుకుంటూ తిరిగిరా. Don't try to know nothing. ఏది తెలుసుకుంటూ ప్రయత్నము చేయకు. Just walk meekly, quietly, humbly, gently, and the dove will lead you. సాత్వికముతో, విధేయతతో, నమ్రతతో, దీనత్వముతో నడువు, పావురం నిన్ను నడిపిస్తున్నది. But whenever you go to listen to that gossip, whenever you go to get that temper up, ఎప్పుడైతే నీ గుసగుసల మాటలు వినటానికి వెళ్తావో, ఎప్పుడైతే కోపాన్ని తిరిగి రేపుకుంటావో, whenever you go to thinking you got a right to do this and do that, the dove just takes your flight and goes on away. అది ఇది చేయడానికి నాకు హక్కు ఉందని నీవు ఎప్పుడైతే తలస్తావో, పావురం నిన్ను విడిచి ఎగిరిపోతుంది. Then you don't have it anymore. ఆ తర్వాత దానిని వెన్నడూ పొందలేవు. Now she's not very far from you this morning, church. సంఘమా, అది నీకు దూరంగా లేదు. She's sitting right out there on a limb of peace, waiting for your nature to be changed. Amen. అది సమాధాన గొర్రెపిల్ల మీద కూర్చొని నీ స్వభావం మార్చుకొని కోరుతూ ఎదురు చూస్తూ ఉంది. ఆమేన్. What you need today is to submit all your rights. ఈ దినాన నీ హక్కులని సమర్పణ చేసుకోవడమే నీకు ఉన్న అవసరత. Is to let God lay you down and shave all your rights off of you. Amen. నీ హక్కులన్నీ తొలగించుకోవడం కొరకై దేవునికి అనుమతి ఇవ్వడమే నీ అవసరత. ఆమేన్. Could you imagine how a little lamb all fleece hang over him? గొర్రెపిల్ల బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు ఆ చిన్న గొర్రె ఎలా ఉంటుందో ఊహించారా? That's his rights, yeah. Burn it up. అదే దాని యొక్క హక్కులు కాల్చివేయబడుతున్నవి. And then it's laid up on the shearing table. They know what's best for him. ఆ తర్వాత రోమాలు కత్తిరించు బల్లపై దాన్ని పడబెడతారు. దాని నుండి వచ్చేది ఏది మంచిదో వారికి తెలుసు. Take all of his rights away from him, sheared all. How cool and light you run. దాని హక్కులన్నీ తీసివేసిన తర్వాత అదంతా కత్తిరించి వేస్తారు. మెల్లగా తేలిగ్గా అది పరిగెత్తుకుని వెళ్లిపోతుంది. He's happy and jumps around and has a big time. అయ్యయ్యో, దానికి ఏదో ఘనకార్యం జరిగినట్లుగా ఎగురుకుంటూ సంతోషంగా వెళ్లిపోతుంది. Yes, sir. If you forfeit your rights, that's what you get. అవునండి, నీ హక్కులని వదులుకోగలిగితే అనగా నీవు అలా ఉంటావు. But you got to forfeit your rights and let the Word of God shave all the world off of you. నీవు నీ హక్కులను వదులుకోవలసి ఉన్నది. ఇంకా దేవుని యొక్క వాక్యం నీలో ఉన్న లోకమును క్షౌరము చేయి. Take all the habits of the world away. లోకము యొక్క అలవాట్లన్నీ విడిచిపెట్టు. And you become a new creature in Christ. అప్పుడు క్రీస్తులో నూతన సృష్టి అవుతావు నీవు. Here some time ago over in Africa, I was talking to an old saint. ఆఫ్రికాలో కొంతకాలం క్రితము నేను ఒక వృద్ధులైన భక్తునితో మాట్లాడుతూ ఉంటేని, He said, Brother Branham, I know you believe in the supernatural. అతను అన్నాడు, సహోదర బ్రహ్మాం, నీవు అతీతమైన దైవ సంబంధమైన దాన్ని నీవు నమ్ముతున్నావని నాకు తెలుసు. I said, certainly, my brother. అవును సోదరుడా అని నేను అన్నాను. He said, years ago, I used to think I was somebody. కొంతకాలం క్రితము నేను ఒక విధమైన వ్యక్తిని తలస్తూ ఉంటేని, But I thought I was really a Christian. ఇలా చెప్తున్నాడు, నేను వాస్తవంగా నీ ఒక క్రైస్తవుని నేను తలంచి ఉంటిని. And he said, then up in our church, I had to climb a hill where I stopped my little car. ఇంకా చెప్తూ ఉన్నాడు ఇలాగా, నా చిన్న కారు ఆపుకునే స్థలంలో నేను ఒక కొండ ఎక్కవలసి వచ్చింది. He said I had to climb a hill about 300-400 yards to get around the bushes and things getting up. ఇంకా ఇలా అంటున్నాడు, 300-400 గజముల నుండి పొదలు వివిధ రకములైన అవన్నీ ఉన్న కొండను నేను ఎక్కవలసి ఉంటేను. And said we'd had a prayer meeting up there. మాకెక్కడ ఒక ప్రార్థనా కూటమిని ఏర్పరచుకున్నాము. And said I thought I was really a Christian. నేను నిజమైన క్రైస్తవుని అని తలంచి ఉంటిని అన్నాడు. He said I know all the Bible. ఇలా చెప్తున్నాడు,
బైబిల్ అంతా నాకు తెలుసు అనుకున్నాను. I studied all the Hebrew. I studied all the right pronunciations of the word. నేను హెబ్రీ భాష చదివాను. వాక్యాన్ని ఎలా స్వచ్ఛంగా ఉచ్చారణ చేయాలో నేను చదివాను. And said anybody walk up to me, I could talk to him like that about the Bible. ఇంకా చెప్తున్నాడు, ఎవరైనా నా యొద్దకు వచ్చినట్లయితే బైబిల్ గురించి మాట్లాడేవాడను. I know what I was talking about. నేను దేని గురించి మాట్లాడతానో అది నాకు తెలుసు. He said one night I was going up to church. ఇలా చెప్తున్నాడు, ఒక రాత్రి పూటలో నేను మందిరానికి వెళ్తున్నాను. There's been a lot of conflict in our church. ఒక పెద్ద తగాదా మా సంఘంలో ఉన్నది. Said this little parties against one another, you know, I raised. చిన్న చిన్న పార్టీలై ఒకదానికొకటి వ్యక్తిత్వమై అవి ఎలాగూ పెరిగిపోతాయో నీకు తెలుసా? I said, yes, sir. తెలుసండి అని అన్నాను. He said, oh, I rode up the hill, I was walking, and all at once I become conscious that somebody was following me. చెప్తున్నాడు, మా రహదారి వెంటనున్న కొండవైపు నేను నడుస్తూ వెళ్తున్నాను. నా వెంటబడి ఎవరో వస్తున్నట్లుగా నేను తటాలను గమనించాను. And said, I thought I'd wait just a little bit for whoever it was to catch up, and I talked to him a little while as we went up the road. అతన్ని కలుసుకోవడానికి, అతను ఎవరైంది తెలుసుకోవడానికి నేను కొంత వేచి ఉండవలసి వచ్చినది. అలాగైతే రోడ్డు ప్రక్కన కలిసి వెళ్తున్నప్పుడు మేము సంభాషించుకునేవారం అని చెప్తున్నాడు అతడు. You know, that's kind of a good thing. You just wait a little while. నీవు అలా వేచి ఉంటే అది ఒక మంచి కార్యమే అవుతుంది. And says, as I walked up the hill, said a man come up the hill. అతను చెప్తున్నాడు, నేను కొండ ఎక్కుచుండగానే నేను ఎక్కుతున్నాను, ఒక మనుష్యుడు ఎక్కుతూ ఉన్నాడు ఆ కొండను. And said he had a bundle on his back that was way bigger than man. ఇలా చెప్తున్నాడు, ఆయన వీపున ఆ మనుష్యుడి మించిన మూట ఒకటి ఉన్నది. And said he was just panting and blowing and making his little short steps trying to get up. మూలుగులతో చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఎక్కుడుకు ప్రయత్నం చేస్తున్నాడు. And I said, fella, can I help you pack this load up the hill? నేను అన్నాను, రా, ఆ బరువును ఆ కొండ దాకా మూట కట్టుకుని మోయడానికి నీకు సహాయం చేయనా అని అన్నాడు. He said, no, I got to pack it. వద్దు, నేనే దానిని మూట కట్టుకుని అలగలను. So I looked at his hand. So I knew that it was a vision. నేను ఆయన చేతుల వైపు చూశాను అని చెప్పాడు. అప్పుడు అది దర్శనమని నేను గ్రహించాను. He had scars in his hand. ఆయన చేతిలో గాయాలు ఉన్నవి. So I fell down and I said, Lord, are you packing the sins of the world in that sack? నేను సాగిలపడిలా అన్నాను, నీవేనా లోక పాపములా గోనెలు కట్టుకున్నది అని అడిగాడట. He said, no, I'm just packing yours. ఆయన చెప్పాడు, కాదు, నీ పాపాలే నేను మూటగట్టుతున్నానని అన్నాడు ఆయన. Just getting you up the hill, just so you can get up. నీవు కొండ ఎక్కడి కోసం నీవిప్పుడు ఎక్కగలుగుతావు. That's the way it is. అది అలాగే ఉంటుంది. If we just look around, we find out he's packing ours. మనము తిరిగి చూచుకుంటే ఆయన మన పాపాలే మూటగడుతున్నాడని ఎరగగలుగుతాము. Just doesn't make you feel little? అది కొంత నిన్ను చిన్నపుచ్చుకున్నట్లుగా లేదా? Our wicked, cruel heart, just because we can do it. మన క్రూరమైన దుష్ట హృదయము, ఎందుకంటే అది మనమే చేశాము కాబట్టి. There's some time ago, I was hunting. As you know, I love to hunt. ఇక్కడే కొద్ది కాలం క్రితం నేను వేటాడుతూ ఉన్నాను. వేట అంటే నాకు ఇష్టమని మీకు తెలుసు. And there was a wicked guy in that country. He was a wicked fella. ఒక క్రూరమైన వ్యక్తి ఆ ప్రాంతమందు ఉన్నాడు. అతడు క్రూరుడే. And he used to make fun of me because I wouldn't shoot does and fawns. అతడు ఊరగా ఎగతాళి చేస్తూ ఉండేవాడు. ఎందుచేతంటే నేను జింక పిల్లలను కాల్చివేయను కాబట్టి. I said it's brutal. అది చాలా క్రూరత్వం అని నేను చెప్తూ ఉంటాను. I said, won't you be a real clean hunter and shoot the old bucks and things that's old and ready to die. నేను అంటున్నాను, నిజమైన శుద్ధమైన వేటగానిగా నీవెందుకుండకూడదు? బాగా ముదిరిన మగ జింకలను, అలాంటి వేవైనా చావులకు సిద్ధంగా ఉన్న వాటిని వెందుకు వేటాడకూడదు? God gave them to us, let them young mothers and sing. దేవుడు వాటిని మనకిచ్చాడు. అయితే పిల్లతరులైన జింకలను వదిలేసాయి అని చెప్పాను. He said, oh, you're a chicken-hearted preacher. Kept telling me like that. అతను అనేవాడు, బెదిరే కోడిలాంటి బోధకులు మీరు అని అంటుండేవాడు. I said, now look, if I was hungry and I wanted one of those prawns, I believe God let me have it. నేనన్నాను, చూడు, నాకు ఆకలైతే ఆ ఆడు జింకలను నేను కావాలనుకుంటే దేవుడు అవి నాకు అనుగ్రహించవాలనుకుంటాను. But just to shoot it, just to act smart. వాటిని కాల్చివేయడం అంటే అది తేలికైన వేటే అవుతుంది అని అన్నాను.
He filled a wagon up. ఒక బండి నిండుగా ప్రోగు చేసుకున్నాడు అతడు. And he went and made him a call, some kind of a whistle. అతడు అలా వెళ్లి ఓ రకమైన ఈల వేస్తూ ఉంటాడు. And he could blow that whistle and sound just exactly like a little fawn calling. చిన్న జింక పిల్ల అరుస్తూ ఉన్నట్లుగా అతడు ఈల వేస్తూ ఉండేవాడు. One day we was in the bushes together. ఒక రోజు మేమిద్దరము కలిసి ఒకే పొదలో ఉన్నాము. I shamed him. I said, I'd be ashamed of myself. నిన్ను సిగ్గుపడుతున్నాను అని అతన్ని ఎగతాళి చేశాను. Kill 8 or 10 fawns one time if you could. అతనికి ఇష్టమైతే 8-9 జింక పిల్లలు అతను చంపేసేవాడు. Doors and everything, just to act smart. నైపుణ్యత గలవాడు అనిపించుకోవటానికి అలా చేస్తుంటాడు. Maybe cut the hind quarters off and leave the rest of it lay there. వెనకాల 30 భాగాన్ని కోసివేసుకుని మిగతాది అక్కడే వదిలివేస్తాడు. I said, నీవలా చేయకూడదు అని చెప్తుండేవాడను. all said you preachers are too chicken-hearted. బోధకులైన మీరు బెదిరే కోడిలాంటి వారు అని అంటాడు. One day he stood back in the bushes. He took hold of this whistle and he screamed and sounded like a little fawn crying. ఒక రోజు వెనకాల నిలబడి ఇలా గట్టిగా పట్టుకుని గట్టిగా ఇలా వేశాడు. అది ఎలాగున్నదంటే చిన్న జింక పిల్ల కేక వేసినట్లుగా ఉన్నది. Just as he did that, a beautiful doe stuck her head out, come stomping out. అతడు అలా చేసిన వెంటనే ఒక అందమైన ఆడు జింక తలలో ఆడించుకుంటూ వచ్చేసింది. You could see her big brown eyes looking. ముదురు వర్ణముతో ఉన్నటువంటి దాని పెద్ద కళలోని దాని చూపును మీరు చూస్తే She was startled. She was looking around. అది ఉలిక్కి పడినట్టుగా ఉన్నది. అటు ఇటు చూస్తున్నది. The hunter raised down, pulled up his rifle to shoot the doe. వేటగాడు వంగి ఆ ఆడు జింకను కాల్చివేయడానికై తన తుపాకీని గురిపెట్టి లాగేశాడు. And the doe seen the hunter. ఆ ఆడు జింక వేటగాడిని చూచినది. But you know what? That scream of that fawn. She didn't notice that gun. ఏం జరిగిందో తెలుసా? ఆ జింక పిల్ల మూలుగును చూస్తున్నా అది తుపాకీని చూచట్లేదు. She was looking for that baby. It was in trouble. అది బందులో ఉన్నదని జింక పిల్ల కొరకే అది ఎదురు చూస్తూ ఉన్నది. You know, that display of real motherhood and mother love. అదేంటో తెలుసా? మాతృత్వాన్ని మాతృ ప్రేమను అది ప్రతిబింబింపజేస్తున్నది. That she faced that gun in the face for death. Looking at that in the muzzle of that gun. తుపాకీ యొక్క మొననే చూస్తూ మరణముకై తన తలను తుపాకీ వైపే పెట్టి ఉన్నది. You know what? That display was so great, it got next to him. అదేంటో తెలుసా? ఆ ప్రతిబింబము ఎంత ఘనమైనది. దాని తర్వాతనే అది. He threw down his gun. అతను తన తుపాకీని పడవేశాడు. He run back there and run to her. He said, Billy, pray for me. I've had enough of this. అతను వెనకకు పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతులతో నన్ను కౌగలించుకుంటూ పిల్లి నా కొరకై ప్రార్థించు, ఇక ఇది చాలు అని అన్నాడు. How do you see that display of mother heroism? తల్లి ధీరత్వం యొక్క ప్రతిబింబాన్ని అతను చూచేటప్పుడే Oh, when the world sees the display of the love of God in the gallop in our human heart, what a difference it'll be. ఓ మనలో దేవుని ప్రేమను ఆయన ఎల్లలో ధీరత్వాన్ని లోకము చూచేట్లయితే ఆహా అదెంతటి వ్యత్యాసము చేకూరుస్తుంది. When we let the dove of God come to our heart and gentleness make us meek. అది దేవుని యొక్క పావురం మన హృదయములోకి వచ్చి అనుమతించగా మనను దీనులుగాను సాత్వికులుగాను చేస్తున్నది. There in that brush harbor back there, we stand there praying for that old boy. I led him to the Lord Jesus. ఆ కుచ్చుల పొద దగ్గర నిలబడి ఆ ఎవరిని కొరకు ప్రార్థించుదని ప్రభుని యేసునందుకు అతను నడిపించాను. From then on, he was a good, clean hunter. అప్పటి నుండి కూడా అతడు మంచి స్వచ్ఛమైన వేటగానిగా ఉన్నాడు. Sure, he thought he had a right. He'd do what he wanted to. అతడు కోరిందంతా చేయగల హక్కు తనకున్నదని అతడు తలంచి ఉండును. వాస్తవమే. That's on my place. They eat my alfalfa down there if they want to. వారు కోరితే నా స్థలములో వారు ఆల్ఫాల్ఫా తినవచ్చు. I said, that's right. But it's unhuman to do that. అవును, అయితే అలా చేయటం రాక్షసత్వం అవుతున్నది. You've got to forfeit your right. నీవు నీ హక్కును వదులుకోవాలి. Oh, God, have mercy that we will. అది చేయడానికి దేవా కనికరించు. Here some time ago, about 100 years ago, ఇక్కడ కొద్ది కాలం క్రితము అనగా 100 సంవత్సరాల కిందట there was a great Christian lived in the southwest United States. దక్షిణ పశ్చిమ దిశలో అమెరికా సంయుక్త రాష్ట్రములోనే ఒక గొప్ప క్రైస్తవుడు నివసిస్తూ ఉండేవాడు. His name was Daniel Curry. అతని పేరు డానియల్ కర్రీ. A wonderful man, a godly man, a sainted man, a real Christian. ఒక అద్భుతమైన మనిషి,
భక్తి గలవాడు, దైవభయము కలిగిన నిజమైన క్రైస్తవుడు. A man that everybody thought so much of. Such a wonderful person. ఆహా, ఎంతని మంచి వ్యక్తి అని ఇతరులు చెప్పుకునే వ్యక్తి అతడు. And the story goes that he died or went into a trance. ఒక కథ అతన్ని గూర్చి చెప్పబడుతూ ఉండేది. అతడు చనిపోయాడు లేక మైకములో పడిపోయాడు. And he said if he went up to heaven, of course when he died. లేక చనిపోయి పరలోకములకు వెళ్లి ఉండవచ్చు. And when he got to the pearly gates, the caretaker come to the door, said, "Who are you?" అతడు ఆ ముత్యాల ద్వారం దగ్గరికి చేరగానే అతడునున్న ఆ కపలాదారుడు వాకిలి దగ్గరికి వచ్చి నీవెవరు అని అడిగాడు. He said, "I'm the evangelist, Daniel Curry. I've won thousands of souls to Christ." నేను సువార్తికుడైన డానియల్ కరీని, క్రీస్తు కొరకు వేవేల ఆత్మలు నేను రక్షించాను అని చెప్పాడు. And I want to come in this morning. My life's journey is ended on earth. I have no place to go now. ఈ ఉదయవేళలో నేను లోపలికి రావాల్సి ఉన్నది. భూమిపైన నా జీవనయాత్ర ముగించబడినది. వెళ్ళడానికి నాకు స్థలం వేరొక చోట లేదు. That's why it's coming to you some morning, sinner. పాపి, అలాంటి ప్రాతకాల వేళ నీకు ఒకనాడు రాబోతున్నది. That's why it's coming to you, backslider. తప్పిపోయిన ఓ వ్యక్తి, అలాంటి స్థితే నీకు ఒకనాడు వస్తున్నది. The way it's coming to you is grieve the Holy Spirit away from them. మీలో నుండి పరిశుద్ధాత్మ వెళ్లిపోవునంతగా ఆత్మను దుఃఖపరిచిన మీకు ఒక దినం అలాంటిది రాబోతున్నది. Not be gentle and tender anymore. దీనునిగాను మృదువైన వాణిగానిక ఉండకుండా ఉన్నందుకొరకై You haven't cried for years. సంవత్సరాలు దాటిపోతున్నా నీకు ఏడ్పు రాలేదు. You haven't blushed right on the wind. All modesty is gone from you. Sure. నీవు సిగ్గుపడలేదు. ఎప్పుడు ఏ క్షణాన అనుకువతనము నిన్ను విడిచి వెళ్తుందో నాకు తెలియదు, అది నిశ్చయమే. But it's going to come to your door one of these mornings. అయితే ఇలాంటి ఉదయవేళలు నీ ఇంటి ద్వారాన్ని సమీపించనై ఉన్నవి. And as the gentle Holy Spirit comes and knocks, why don't you just let him in? దీనత్వంతో పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను తడుతుంటే ఆయన వచ్చుటకు ఎందుకు అనుమతించవు? So when Daniel Curry come there to the gate, they went and said, "We'll see if you got your name here." సరే, డానియేల్ కరీ ద్వారం దగ్గరికి రాగానే వారు వచ్చి ఇలా చెప్తున్నారు, సరే నీ పేరు ఇక్కడ ఉన్నదేమో చూస్తాం అన్నారు. They looked all around. They couldn't find any name. అక్కడ చూశారు, అక్కడ ఆ పేరు వారికి కనబడలేదు. Said, "No, there's no Daniel Curry here." లేదు, డానియేల్ కరీ ఇక్కడ లేదు అని చెప్పారు. Oh, he said, "Surely." Said, "I'm an evangelist." ఓ నిజం అని అడిగాడు. నేను ఒక సువార్తికుని అని అన్నాడు. He said, "I've won souls to Christ." నేను క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించిన వాడను అని చెప్పాడు. Said, "I've tried to do the thing that's right." మంచి కార్యాలనే చేయడానికి నేను ప్రయత్నించిన వాడను. The caretaker said, "Sir, I'm sorry to tell you, but there's no Daniel Curry here." కావలివాడు ఇలా అన్నాడు, అయ్యా ఈ సంగతి చెప్పడకు నేను చింతిస్తున్నాను, ఇక్కడ ఎలాంటి డానియేల్ కరీ లేడే. Said, "I'll tell you what you might do." చెప్తున్నాడు ఇలాగనా, నీవు చేయవలసిందేందో నీకు చెప్తాను. Said, "We have no right here to take your case." నీ వ్యాజ్యాన్ని స్వీకరించడానికి మాకిక్కడ హక్కులు లేవు అని చెప్పాడు. He said, "But do you want to appeal your case?" అతను అంటున్నాడు, నీ వ్యాజ్యాన్ని నీవు ఫిర్యాదు చేసుకోదలిస్తే You can appeal it to the white throne judgment if you want to. నీకు ఇష్టమైతే ధవల సింహాసనం తీర్పుకు నీవు ఫిర్యాదు చేసుకోవచ్చు. But said, "We have no mercy here for you at all. Because we don't have you here. There's no mercy for you." నీ పేరు ఇక్కడ లేదు కనుక నీ కొరకై మాకు ఇక్కడ ఎలాంటి కనికరం ఉండదు, నీకు కనికరం ఉండదు ఇక్కడ. Said, "Do you want to appeal your case?" ఇలా చెప్పారు. నీ వ్యాజ్యాన్ని ఫిర్యాదు చేసుకొందలిచి ఉన్నావా? He said, "Sir, what more can I do but appeal my case?" మరి నీ వ్యాజ్యాన్ని ఫిర్యాదు చేసుకోవడం కంటే మరో తరుణోపాయం మాకిక్కడ ఏమీ లేదు. He said, "Well, then you can go to the white throne judgment and appeal your case there." మంచిది, ధవల సింహాసనం యొక్క తీర్పునకు వెళ్లి నీ వ్యాజ్యాన్ని నీవు చెప్పుకోవచ్చు అని చెప్పాడు అతడు. Daniel Curry said that he felt himself going through the space for about an hour. డానియేల్ కరీ ఇలా చెప్తున్నాడు, ఆకాశ వీధుల్లో అతని వెలుటకు 1 గంట సమయం పట్టిందని చెప్పాడు. That he come into a place that got lighter, 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 lighter. తేలిక తేలిక తేలిగ్గా ఎంతో తేలికైన స్థలానికి అతడు వచ్చాడు. Said farther he went, the lighter it got. అతను ఇంకా పోయే కొలది ఎంతో తేలిగ్గా ఉన్నదని అతను చెప్పాడు. It was 100 times, thousands of times brighter than the sun ever shone. అది సూర్యుని కంటే 100,000 వేల కంటే కాంతివంతంగా ఉన్నది. So he was trembling, trembling,
అతడు వణికిపోతున్నాడని చెప్పాడు. And said when he got in the middle of that light, he heard a voice saying, "Was you perfect on earth?" ఆ వెలుగును అతడు సమీపించిన తర్వాత ఒక స్వరం ఇలా చెప్పడం విన్నాడు, భూపైన నీవు సంపూర్ణుడుగా ఉన్నావా? Just come out of the light. అది ఆ వెలుగులో నుండే వస్తున్నది. He said, "No, I wasn't perfect." Got trembling. అతడు చెప్పాడు, లేదు, నేను సంపూర్ణుడుగా లేను అని వణికిపోతున్నాడు. Said, "Did you always play honest with everybody?" మరలా ప్రతిసారి ప్రతి ఒక్కరితో నమ్మకంగా ఉంటివా అని వినబడింది. Said, "No." Said a few things come to my mind that I wasn't just exactly honest about. లేదు, ఖచ్చితంగా నేను యథార్థంగా లేనటువంటి కొన్ని విషయాలు నా మనస్సులో మెదలుతూ ఉన్నవి అని చెప్పాడు. Said, "No, I guess I wasn't honest." నేను నమ్మకంగా లేను అని చెప్పాడట. Said, "Did you tell the truth in every case in your life?" నీ బ్రతుకులో ప్రతి విషయములో సత్యమునే చెప్పి ఉంటివా అని అడిగారు. Said, "No, I remember some things I told it wasn't shady. It was shady." లేదు, నేను చెప్పిన విషయాలు నాకు కొన్ని జ్ఞప్తి వస్తున్నవి, అవి నీడవలే ఉన్నవి అని చెప్పాడు. I never was truthful just exactly. ఉన్నది ఉన్నట్టుగా నేను ఎన్నడూ సత్యములో లేను. Said, "Dan, did you ever take anything that did not belong to you?" నీకు సంబంధించిన వాటిని ఎప్పుడైనా తీసుకున్నావా అని అడిగారు. Anything? Money? Anything else that didn't belong to you? ఏదైనా డబ్బు, నీకు సంబంధించినది మరి ఏదైనా? Said he thought on earth that he was pretty good, but he was condemned. భూమి మీద ఎంతో మంచిగా ఉన్నాడని అతను తలంచాడు, అయితే తీర్పబడుతున్నాడు. Said, no, I took things that didn't belong to me. లేదు, నాకు సంబంధించిన వాటిని నేను తీసుకున్నా అని చెప్తున్నాడు. He said, "Then you wasn't perfect." అడిగారు, అయితే నీవు సంపూర్ణుడిగా లేవు. He said, "No, I wasn't perfect." అతడు చెప్పాడు, లేదు, నేను సంపూర్ణుడిగా లేను. So he was looking any minute for the blast to come to that great light and where the dove rested. Condemned! చెప్తున్నాడు, ఎప్పుడైతే పావురము తీర్పు తీర్చుట కొరకై ఆశయుండై ఉన్నాడో ఏ క్షణాన్నైనా ప్రేరుడు సంభవించునని ఎదురు చూస్తున్నాడట. Said just then, he heard a voice behind him that was sweeter than any mother's voice he'd ever heard. ఏ క్షణాన అతని వెనకాల ఒక స్వరం వింటున్నాడు, అది ఎన్నడూ విన్నటువంటి ఏ తల్లి స్వరము కంటే మధురమైన స్వరముగా ఉన్నది. Said he turned to look, వెనుదిరిగి చూశాడట, and the sweetest face he'd ever saw, sweeter than any mother's face, was standing before him. ఎన్నడూ చూడనటువంటి మధురమైన ముఖము తల్లి ముఖము కంటే ఆశీర్వాదకరమైన ముఖాన్ని అతడు చూశాడు. And he said, "Father, Daniel Curry stood for me down on earth." ఆయన ఇలా చెప్తున్నాడు, తండ్రి, డానియల్ కర్రీ భూమి మీద నాకై జీవించాడు. It's true he wasn't perfect, but he stood for me. అది యథార్థమే, అతడు సంపూర్ణుడు కాదు, అయితే నా కొరకై నిలబడ్డాడు. He stood for me on earth, now I'm going to stand for him in heaven. అతడు భూమిపై నాకై నిలబడ్డాడు, నేనిప్పుడు పరలోకముందు అతని కొరకు నిలబడుతున్నాను. Take all of his sins and put them over on my account. అతని పాపాలన్నీ తీసివేసి నా లెక్కలో జమ చెయ్యి. Who's going to stand for you that day, brother? If you grieve him away from you today. సోదరుడా, నేడు దినాన ఆయన దుఃఖపరిచినట్లయితే ఆ దినాన నీ కొరకు ఎవరు నిలబడతారు? I just can't preach anymore. Let's bow our heads. నేను ఇక ఎన్నడూ బోధ చేయను, తల్ల వంచుకుందాం. Dear God, dear dying Lamb, meek, humble, lowly. ప్రియమైన దేవా, సాత్వికమైన తగ్గించుకున్న హేయునిగా నిరాకరించబడిన చనిపోయిన దేవుని గొర్రెపిల్ల. The birds had nests, the foxes had den, but you didn't have a place, and yet the very Lord of glory. నక్కలకు బొరియలు ఆకాశ పక్షులు గూలున్నవి కాని మహిమ రూపియగు ప్రభు అయిన నీకు స్థలము లేదు. When you were born, they didn't have any clothes to put on you. నీవు జన్మించినప్పుడు నీకు తొడుగుటకు వారి యొద్ద బట్టలే లేకపోయాను. Oh God, what good my clothes do me then? ఇవా, తద్వారా నాకు బట్టలు ఉండటం వల్ల నాకు లాభమేంటి? What good does my cars do me?
నా కారుల వల్ల నాకు మేలేంటి? What good does a nice home do me? మంచి ఇల్లు నాకుంట వల్ల నాకు గల మేలేంటి? What good's it going to do that day? ఆ దినాన వాటి వల్ల నేను పొందే ప్రయోజనమేంటి? You was friendless, no one would friend you. నీకు స్నేహితులే లేరు, ఎవరు నీతో స్నేహము చేయకోరలేదు. No one seemed to want to give you a helping hand. నీకేదైనా సహకారం చేద్దామని ఎవ్వరికి తలంపే లేదు. You said that day, you said I was hungry and you didn't feed me. నా ఆకలి గుంటిని, మీరు నాకు ఆహారం పెట్టలేదు అని ఆ దినమందు చెప్పేదనంటివి. I was naked, you wouldn't clothe me. నేను వస్త్రహీనుగా ఉంటిని, మీరు నాకు వస్త్రం ఇయ్యలేదు. What good's all we got to do it that day, Lord? ప్రభువా, ఇవన్నీ కలిగి ఉండటం వలన ఆ దినాన ప్రయోజనమేంటి? Let us stand for you. మేము నీ కొరకై నిలబడదాము కాక, So that when an hour comes and we walk into His presence, the omnipotent, omnipresent, ఆ ఘడి రాకముందు మేము నీ సన్నిధిలో నడుచుదుము కాక, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి. oh God, when we hear that dove with its wings sitting back there in that great light, it'll flash through all eternity. దేవా, ఆ గొప్ప వెలుగు మీద వెనుకకు రెక్కలు చాపి కూర్చొనినుట మేము కంచగనే సత్యమైన నిత్యత్వాన్ని అది తెలియజేస్తుంది. When you dwell in light, అప్పుడు నీవు వెలుగులో ఆశీనుడై ఉంటావు. when I have to stand there by myself, ఏకాకినై నేనక్కడ నిలబడి ఉండవలసి వచ్చినప్పుడు, my brother's gone, my pastor's gone, my mother's gone, my daddy's gone, my wife's gone, my kiddies are gone. నా సోదరుడు గతించాడు, మా పాదిరి గారు గతించారు, మా అమ్మ గతించింది, మా నాన్న గతించారు, నా భార్య గతించినది, నా బిడ్డలు గతించారు. Oh, God. Why am I going to do that, Lord? Why am I going to do that? ఓ దేవా, అప్పుడు నీ కొరకు నేనేమి చేయబోతాను ప్రభువా? అప్పుడు నీకేమి చేయగలను? That may be before the sun goes down tonight. అది రాత్రే ప్రొద్దుగుంకక మునుపు కావచ్చు. What am I going to do? What can I do? నీ కొరకు నేనేమి చేయబోతున్నాను? నేనేమి చేయగలను? Oh, Christ, I'll stand for you now. ఓ క్రీస్తు, నీ కొరకై నిలబెడతాను. I'll take my choice today. ఈ రోజే నా నిర్ణయం చేస్తాను. I'll forfeit all my talking about other people. ఇతరుల గురించి మాట్లాడదంతా మానుకుంటాను. I'll forfeit all my temper. I'll forfeit all my differences. I'll forfeit everything. నా కోపాన్ని నేను విడిచిపెడతాను. నా రకరకాల భావాలను వదులుకుంటాను. సమస్తాన్ని విడిచిపెడతాను. Shear me off, Lord. Take all I got. కత్తిరించి వేసి నా కుణదంతా స్వీకరించుము. Just take me, Lord. I want to stand in your place. ప్రభువా, నన్ను అంగీకరించండి. నీ స్థలములో నేనుండవలని ఆశిస్తున్నాను. I want to be sheared. నేను కత్తిరింపబడవలసి ఉన్నది. I want all selfishness, all pride, all indifference. Just all taken off of me. నాలో ఉన్న సమస్త స్వార్థము, సమస్త గర్వము, సమస్త తారతమ్య భేదములు నాలో నుండి తీసివేయండి. Then I want to stand for you as a sheared lamb. ఆ తర్వాత బొచ్చు కత్తిరించబడిన గొర్రె పిల్ల నీ కొరకై అలాగ నేను నిలబడగోరుతాను. Willing to give up all the pleasures of what they call pleasures of life. జీవితములో పేరాశలుగా పిలువబడే సమస్త ఆశలు విడవగోరుచున్నాను. All the dances, all the parties, all the old vulgar clothes. సమస్త నాటకాలు, సహవాస సమూహాలు, పాతదైన చెడ్డ వస్త్రాలను విడిచిపెట్టగోరుతున్నాను. Makeup, lipstick, fingernail polish, all this indifference that looks like the world. మేకప్పులు, పెదవులకు పూతలు, వ్రేళ్లకు రంగు పూతలు, లోకవలే కనిపిస్తున్న ఈ వ్యత్యాసాలని విడిచిపెట్టగోరుచున్నాను. You said don't even act like the world. Don't even associate with the world. లోకములే ఉండవద్దు, లోకముతో సహవాసం చేయవద్దని మీరు చెప్పి ఉంటేరి. Come out from among them. బయటికి రండి. Oh, God. Help me, Lord. Cheer me today. ఓ దేవా, సహాయము చేయండి, నన్ను కత్తిరించండి. Take me like a lamb. Let me be dumb. Don't open my mouth and say nothing about it. Just stand and be sheared. నన్ను గొర్రె పిల్లగా స్వీకరించండి. నేను నోరు తెరవక మౌని అయి దేని గురించి ఏమి మాట్లాడక
కేవలము కత్తిరించబడిన వాడినై నిలబడుదును కాక. Oh God, what difference it makes. ఓ దేవా, అదెంతటి వ్యత్యాసను చేకూరుస్తుంది. I remember when you shared me once. ఒకప్పుడు నీవు నన్ను కత్తిరించిన విధము జ్ఞప్తి ఉన్నది. Took my wife, my baby, my daddy, my brother. You shared me clean. నా భార్యను తీసుకున్నప్పుడు నా బిడ్డను, నా తండ్రిని, నా సోదరుని నన్ను సంపూర్తిగా కత్తిరించి వేసెను. Yet in my heart I knew I loved you. ఆయనను నేను నిన్ను ప్రేమించానని నా హృదయములో ఎరిగి ఉంటిని. How you blessed me, how good you've been. నీవు నన్ను ఎంతగా దీవించినది, నా ఎడ్ల నీవెంత మంచిగా ఉండినది. All that I am, all that I could be, all that heaven would be. It's you, God, it's you. నేనేమై ఉన్నానో అదంతా, నాకు కలిగి ఉన్నదంతా, నేనై ఏమై ఉండబోతున్నానో అదంతా నీదే దేవా, అది నీవే. I confess my wrongs. I confess all that I've ever done or thought. నా తప్పిదాలని నేను ఒప్పుకుంటున్నాను. నేనేమి చేశానో, ఏమి తలంచానో అవన్నీ ఒప్పుకుంటున్నాను. Just shear me off, Lord. I want to be your lamb. ప్రభువా, నన్ను కత్తిరించి వేయండి. నేను నీ గొర్రె పిల్లై ఉండగోరుతున్నాను. Not only that, Lord, but take every person in here this morning. ప్రభువా, అంత మాత్రమే కాదు, ఈ ఉదయవేళలో చేరిన ప్రతి ఒక్కరిని స్వీకరించండి. Every sheep and those who would want to be sheep. ప్రతి గొర్రెను గొర్రెలై ఎవరుండగోరుతున్నారో అట్టివారిని Shear all of them off this morning, Lord. ప్రభువా, ఈ ఉదయవేళలో వారందరినీ కత్తిరించి వేయండి. Put their little feet around the stalks of the gospel. వారి యొక్క చిన్న పాదాలను సువార్తనే మేజులలో పెట్టండి. May the Holy Spirit lead them to repentance just now. ఇప్పుడే పరిశుద్ధాత్మ పశ్చాత్తాపమునకు వారిని నడిపించును కాక. Know that they've been indifferent towards God. దేవునికి వారు ప్రత్యేకించబడిన వారైన వారు తెలుసుకుందురు కాక. And may He share all the indifference of all the world and all the things of the world. వారి యొక్క వ్యత్యాస భావాలను, లోక సంబంధమైన విషయాలను ఆయనే కత్తిరించి వేయునుగాక. Just share it all off this morning, Lord. ప్రభువా, ఈ ఉదయాన వాటన్నిటిని మీరు కత్తిరించి వేయండి. So we can stand cool and quiet before you as born again Christians. నెమ్మదిగాను దీనత్వంతోను తిరిగి జన్మించిన క్రైస్తవులమై నీ ఎదురు నిలుచుందుము కాక. Grant it, Lord. ప్రభువా, దయచేయండి. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I want to go no matter whether the weather's hot, whether I feel like it or not. వెళ్తాను. అది ఎండ వాతావరణమైనా, అది నాకు సరిపడినా సరిపడకపోయినా నేను వెళ్తాను. I want to go. I want to stand for you. వెళ్ళగోరుతాను. నేను నీ కొరికే నిలబడాలి. Because I want you to plead my case that day. కారణం, ఆ దినాన నీవే నా వ్యాజ్యాన్ని వాదించాలన్న ఆశ. Say, well, he stood for me. I'll stand for him. చూడండి, ఆయన నా కోసం నిలబడ్డాడు, ఇప్పుడు నేను ఆయన కోసం నిలబడతాను. Oh God, grant it today. ఓ దేవా, ఈ దినాన దాన్ని అనుగ్రహించండి. While every head is bowed and every heart's bowed, అందరూ తలవంచి ఉండగా, ప్రతి హృదయము ప్రణమిల్లి ఉండగా, I wondered this morning if there just be someone here who realized that you tried to have your own way. ఉదయవేళలో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీ మార్గాన్ని గూర్చి మీరు విసుగు చెందినట్లుగా నేను గ్రహిస్తున్నాను. అందుకు నేను ఆశ్చర్యపోతున్నాను. You made these things that you shouldn't done. నీవు చేయని కార్యాలను గురించి నీవి విషయాలు ఒప్పుకున్నావు. And you just feel this morning you like for the Lord just to shear you off. ప్రభు నిన్ను కత్తిరించి వేయటి కొరకు ఈ ఉదయాన్ని నీవు అనుమతించున్నావు. And say, make you a real lamb. Would you raise your hand? నన్ను నిజమైన గొర్రె పిల్లగా చేయము అని చెప్తూ నీ చేయి పైకెత్తగలవా? God bless you, lady. God bless you, brother. God bless you, brother. అమ్మా, దేవుడు నిన్ను దీవించునుగాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. Someone else say, shear me, Lord. I'm standing. నేను నిలబడి ఉన్నాను, నన్ను కత్తిరించు ప్రభువా అని ఇంకెవరైనా చెప్పగలరా? I'm a sheep. I won't even open my mouth. I just want you to cut all the world away from me. నేను గొర్రెను, నేను నా నోరు కూడా తెరవలేని వాడను. లోకాన్నంతా నాలో నుండి కత్తిరించి వేయమని కోరుకుంటున్నాను. God bless you, brother. God bless you, lady. God bless you, sonny boy. సహోదరా, దేవుడు నిన్ను దీవించునుగాక. అమ్మా,
దేవుని నిన్ను దీవించునుగాక, దేవుని నిన్ను దీవించునుగాక బిడ్డ. God bless you, lady. God bless you, sister. మా దేవుని నిన్ను దీవించునుగాక, సహోదరి దేవుని నిన్ను దీవించునుగాక. Surely, Lord. ప్రభువా నన్ను కత్తిరించు. Sister Gertie. సహోదరి గట్టి. God bless you, lady. God bless you, sister. మా దేవుని నిన్ను దీవించునుగాక, సహోదరి దేవుని నిన్ను దీవించునుగాక. Hear me now, Lord. I want all the things of the world. లోకములోని అన్ని కావాలనే నాకు కోరికగా ఉండెను. ప్రభువా నన్ను కత్తిరించి వేయండి. I want to stand for you this morning. నేటి ఉదయవేళలో నీకోసమే నేను నిలబడగోరుతున్నాను. I want to stand as a shorn sheep. చక్కగా కత్తిరించబడ్డ గొర్రెగా నేను నిలబడగోరుతున్నాను. I want all the things of the world cut away from me. లోకములోని అన్ని నాకు కావాలి, వాటిని నా నుండి కత్తిరించి వేయము. I want to be yours and you be mine. నేను నీ వ్యక్తిని కాగోరుతున్నాను, నీవు నావాడవే. Will you receive me, Lord, as I raise my hand to you? ఆ చేయి నీ వైపు ఎత్తుచుండగా ప్రభువా నన్ను స్వీకరించవా. God bless you, lady. God bless you, sir. God bless you. God bless you, sir. అమ్మా దేవుని నిన్ను దీవించునుగాక, అయ్యా దేవుని నిన్ను దీవించునుగాక, దేవుని నిన్ను దీవించును, అయ్యా దేవుని నిన్ను దీవించునుగాక. God bless you, sir. God bless you, lady. God bless you, lady. It's here. అయ్యా దేవుని నిన్ను దీవించునుగాక, అమ్మా దేవుని నిన్ను దీవించును, అమ్మా దేవుని నిన్ను దీవించును. నేను మీ విషయాలని నమ్ముతున్నాను, చూస్తున్నాను. God bless you, my brother. God bless you, little lady. That's good. దేవుని నిన్ను దీవించును. అక్కడ వెనకాలన అమ్మా దేవుని నిన్ను దీవించును. God bless you back there, my brother. అక్కడ వెనకాలన అమ్మా దేవుని నిన్ను దీవించును. God bless you, sister. సహోదరి దేవుని నిన్ను దీవించును. That's right. Just be honest. యథార్థంగా ఉండండి. I want God to take all away from me. It's just not like Him. నాలో ఆయనకి ఇష్టము కానివి దేవుడు తీసివేయమని కోరుకుంటున్నాను. Any selfish motives I have, any indifference that I have, నాలో ఉన్న స్వార్థత్వముతో ఉన్నవి మనస్మర్థలు I want Him to shear me all the way off this morning. ఇవన్నీ ఉదయవేళలో ఆయన కత్తిరించి వేయాలని కోరుకుంటున్నాను. I want to be like Him. నేను ఆయన వలె ఉండాలని కోరుకుంటున్నాను. I don't care whether rights or not. I ain't got no rights. హక్కులు ఉన్నవి లేనివి నాకు అనవసరం. నాకు ఎలాంటి హక్కు అవసరం లేదు. I only have one right, and that's come to Him. He takes the rest. ఒకే ఒక హక్కు కావాలి, అది ఆయన వద్దకు వచ్చుటే మిగతావన్నీ ఆయనే స్వీకరిస్తాడు. Is there a sinner here that's never once confessed Christ, never been saved? క్రీస్తునొద్ద పశ్చాత్తాపం నొందకుండా ఇంకా రక్షణ పొందకుండా ఉన్నటువంటి పాపి ఎవరైనా ఉన్నారా? And you want to be remembered in this prayer this morning? Would you raise your hand, sinner friend? పాపి అయిన స్నేహితుడా నీ చేయి చూయించగలవా? God bless you. దేవుడు నిన్ను దీవించును. Another one, raise your hand. Say, remember me, Brother Branham. చేయెత్తిన ఇంకొకరు, సోదరు అబ్రహాం నన్ను గుర్తుంచుకోండి. I'm not a Christian. I don't know just what time I'm going to have to meet God. నేను క్రైస్తవుడు కాదు. ఏ క్షణాన నేను దేవుని ఎదుర్కొనబోతున్నానో నాకు తెలియదు. And I want to be remembered right now in a word of prayer as you close. నీవు కూడిక ముగిస్తుండగా ప్రార్థనలో నీవు నన్ను జ్ఞప్తించుకోనండి. Will you raise your hand for me to pray for you? He's sick. నీ కొరకై ప్రార్థన చేయడి కొరకై నీ చేయి చూయించగలవా? ఆయన చూస్తున్నాడు. God bless you, little lady. God bless you, lady. God bless you, sir. దీవించునుగాక. వచ్చినానా అమ్మా దేవుని నిన్ను దీవించునుగాక. అయ్యా దేవుని నిన్ను దీవించును. Someone else. I want నన్ను కూడా అని చెప్పేవారు ఇంకా ఎవరైనా ఉన్నారా? How many here that's backslidden? ఇక్కడ ఎంతమంది దారి తప్పిన వారు ఉన్నారు? Oh, you say, I wouldn't admit that, Brother Branham. సహోదర బ్రహ్యాం, అది నేను అంగీకరిస్తున్నాను అని నీవు చెప్పవచ్చు. But look, if that dove of meekness has gone from you, brother, there's something wrong. అయితే చూడు, సాత్వికమైన పావురం నీలో నుండి విడిచిపోయినట్లయితే ఏదో తప్పు నీలో ఉందన్నమాట. There's something wrong when you can't bear with one another. ఒకరినొకరు సహించలేని స్థితి నీలో ఉంటే ఏదో పొరపాటు ఉంటుంది. When you can't forgive every person from the very depths of your heart. నీ హృదయాంతరంగంలో ఉండి ప్రతి ఒక్కరిని నీవు క్షమించకపోతే, no matter what they've done or what they've said, if you can't forgive them from the depths. వారెంతటి కార్యాన్ని చేసిన వారైనప్పటికీ, వారేమి చెప్పి ఉన్నప్పటికీ అంతరంగంలో నీవు క్షమించకపోతే, Jesus said, if you don't forgive every man his trespasses from your heart, neither does your heavenly Father forgive you. యేసు చెప్పాడు ఇలాగున, నీ హృదయపూర్తిగా మీరు ఒకరిని ఒకరిని క్షమించకపోతే మీ పరలోకపు తండ్రియు క్షమించడు అని. What if this hot weather, what if today God had called you? ఈ ఎండ వాతావరణంలో ఈ రోజే ఆయన నిన్ను పిలిచినట్లయితే ఏమవుతుంది? While there's a fountain open, a church ready, ఓట ఉబ్బుకుతూ ఉండగా
సంఘమా సంసిద్ధమా? The Holy Spirit sitting here at the Gabriel end of this building, ready to come right down and come back in your heart, make you gentle and peaceful. భవన యొక్క మూలకప్పు మీద పరిశుద్ధాత్మ కూర్చొని ఉండగా దిగివచ్చి తిరిగి నీ హృదయములేకి వచ్చి నిన్ను దీనునిగా సమాధాన కారకునిగా చేయనే ఉండగా. What must I do, Brother Branham? Just become a lamb. నేనేమి చేయాలి సోదర బ్రహ్మ? కేవలం గొర్రె పిల్లవైతే చాలు. The Holy Spirit will come right down when you become a lamb. గొర్రె పిల్లైన వెంటనే పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చును. But if you've got the wrong motives, wrong ideas, అయితే చెడ్డ ఉద్దేశాలు చెడ్డ తలంపులు నీకున్నట్లయితే, want to have your own way, you're not willing to forfeit it, then the Holy Spirit will never come. నీ మార్గం ఏదైనప్పటికీ వాటిని విడవడానికి నీవు అనుమతి ఇవ్వకపోతే పరిశుద్ధాత్మ ఎన్నడూ నీలోనికి రారు. Now with our heads bowed, I wonder if any of you that's raised your hand, తల వంచి ఉండగా ఎవరైనా తమ చేతులు ఎత్తుతారేమో అని ఆశ్చర్యపడుతున్నాను. now Jesus said, he that heareth my words and believeth on him that sent me has everlasting life. నా మాటలు విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగిన వాడు అని యేసు చెప్పి ఉన్నాడు. Shall never come into judgment, but pass from death to life. అతడు తీర్పులోనికి రాక మరణములో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని ఆయన చెప్పాడు. St. John 5:24. యోహాను 5:24. But now if you'd like to come to the altar, kneel down here. వేదిక దగ్గరకు రావాలని ఆశిస్తే ఇక్కడికి వచ్చి మోకరించు. Let's pray together to that gentle, peaceful feeling that you once possessed or would like to possess. Come see you again. సాత్వికమైన సమాధానకరమైన ఆ అనుభవం నీవు మరొకసారి పొందుకునే వరకు కలిసి ప్రార్థిద్దాం. నీ దగ్గరికి వచ్చి నీవు పొందుకునేంత వరకు ఇష్టపడుతున్నావా? While we were keeping our heads down, while we saying there is a fountain filled with blood, మనము తలలో వంచి ఉండగా రక్తముతో నిండి ఉన్న ఆ ఊట అను పాట పడుచుండగా I want you to come kneel down and pray. నీవిక్కడికి వచ్చి మోకరించి ప్రార్థించాలని ఆశిస్తున్నాను. Everyone now that wants to come, kneel down here at the altar rail and pray a while. రావాలని ఆశించిన వారు వేదిక దగ్గరకు కంచె దగ్గరకు వచ్చి మోకరించి కొద్దిసేపు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. There is a fountain filled with from Emmanuel sing and sing. There's blood. Kneel. God bless you, lady. Come right up and kneel down. Luke. With your heads bowed, as I hope you have in your heart. దేవుడు నిన్ను దీవించు. వచ్చి మోకరించు. మనము తల వంచి ఉండగానే మీ హృదయాలలో ఇది కలిగి ఉన్నారని అనుకుంటున్నాను. You know who breaks down the aisle this morning? ఈ ఉదయాన ఎవరు పగలగొట్టారో తెలుసా? I want to make you shame yourself. మీకు మీరుగా సిగ్గు కలుగు చేసుకున్న వారై ఉండగా A colored woman. Poor thing, swelled up ankles. ఒక రంగుజాతి స్త్రీ జాలిపడవలసిన విషయం, కాలి మడిమలో వాపు ఉంది, Gray hair. Makes her way down to the altar. తెల్ల వెంట్రుకలు, వేదిక వైపు మళ్ళీ ఉన్నది. Here some time ago, an old colored man got saved. In the slave time. కొంతకాలం క్రితము ఒక నల్లజాతి వృద్ధుడు బానిసై ఉన్న స్థితిలో ఉండి రక్షించబడ్డాడు. He went and, as he was saved, he told his boss he is free. రక్షించబడి వెళుతూ తాను స్వతంత్రుడయ్యారని తన యజమానితో చెప్పాడు. He said, "You're what?" అతను అడిగాడు, నీవా, నీకేమైంది అని అడిగాడు. "I'm free." నేను స్వతంత్రుడయ్యాను అని అన్నాడు. Then he made him free. అప్పుడు అతన్ని వదిలిపెట్టాడు. Here comes another group of people coming down for salvation this morning. ఈ ఉదయవేళలో రక్షణ కొరకై మరొక మార్గమున వచ్చారు ఇక్కడికి. Say he was free. అతడు స్వతంత్రుడని చెప్పాడు. Everybody in prayer and praying hard, if you will, while the Holy Spirit deals with the people, making decisions. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. అశుద్ధాత్మ ప్రజలను ఒక తీర్మానంలోకి నడిపించులాగున భారంగా ప్రార్థించండి. He said, "Moses, do you say you was free?" అతడు అడిగాడు, మోషే, నీవు విడుదల పొందావని చెప్పుచున్నావా? He said, "Yes, sir, boss, I'm free." అవునయ్యా, నా యజమానుడా, నేను విడుదల పొందాను. He said, "If you're free, then I'm going to make you free too to go preach the gospel." నీ విడుదల పొందితే నేను స్వతంత్రునిగా చేస్తాను. నీ వెళ్లి సువార్త ప్రకటించు. When he got ready to die, many of his white brethren come in to see him. అతడు చావ సిద్ధంగా ఉన్న సమయంలో అనేక మంది అతని జాతి ప్రజలు చూచుటకు వచ్చారు. When they did, he said, "Thought he's been in a coma."
అలా వారు అక్కడికి రాగా అతడు కోమాలో ఉన్నాడని తలంచి అక్కడికి రాగా When he woke up, he said, I thought I was gone. అతడు లేచి ఇలా చెప్పాడు, నేను చనిపోయాను అనుకున్నాను. God bless you, my brother. Just be right there. దేవుడు నేను దీవించునుగాక. మోకరించు సహోదరుడా. Said, I thought I was already gone. నేను అయిపోయాను అనుకున్నాను అని చెప్పాడు. So what did you see, Moses? మోషే, నీవేం చూశావు? He said, when I walked in the gate, I saw him. ఇలా చెప్పాడు, నేను ద్వారం దగ్గరికి చేరగానే నేను ఆయన చూశాను. Said, I stand looking at him. నేను నిలవబడి ఆయన్నే చూస్తూ ఉన్నాను అని చెప్పాడు. It said, there's an angel come up and said, come on, Moses. ఒక దూత వచ్చి మోషే రా అని చెప్పాడు. You done preached the gospel many years. You got a robe and a crown waiting for you. అనేక సంవత్సరాలు సువార్తను ప్రకటించినావు. నీ కొరకు కిరీటము వస్త్రము సంసిద్ధంగా ఉంచబడి ఉన్నవి. He said, don't talk to me about robe and crown. వస్త్రము కిరీటం విషయం నాతో చెప్పవద్దు. I don't want no robe and crown. I just want to look at him. నాకు వస్త్రము గాని కిరీటము గాని అవసరము లేదు. నేను ఆయన్నే చూడాలి. I think that's the attitude of any Christian. ప్రతి క్రైస్తవుని యొక్క స్థితి అలాగే ఉండాలనే నా యొక్క తలంపు. Here some time ago, way up out of Chicago, I was in a Coliseum, a museum rather. ఇక్కడ కొంతకాలం క్రితము చికాగో పట్టణము ఆ ప్రాంతాన నేను ఒక మ్యూజియం దానిలో ఉన్నాను. I was looking all around in there. నేను అదంతా చూస్తూ ఉన్నాను. I've seen an old Negro, little white rim of hair around his head, moving around with his hat in his hand. నెత్తి మీద తెల్ల వెంట్రుకలు అంటుకున్నట్లుండి చేతిలో టోపీ పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్న ఒక వృద్ధుడైన ఒక నిగ్రో వ్యక్తి నేను చూశాను. I looked at him. నేను అతన్నే చూస్తూ ఉన్నాను. He looked over into a little place and he jumped back and tears began to run down his old dark cheek. అతను ఒక చిన్న స్థలం వైపు చూచి ఒక్కసారిగా వెనక్కి తగ్గి తన నల్లటి బుగ్గల మీద నుండి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. He started praying. అతను ప్రార్థన చేస్తున్నాడు. I watched him for a little while. ఓ క్షణమని అతన్ని గమనించాను. He looked over again, started crying again. మరలా చూస్తూ మరలా ఏడుస్తున్నాడు. I walked over and I said, Sir. నేను అతని దగ్గరికి వెళ్లి అయ్యా అని పిలిచాను. He said, Yes, white friend. ఏంటండి తెల్లజాతి స్నేహితుడా అని అన్నాడు. I said, I see you're... What excited you so? నేను అడిగాను, నిన్నంతగా బాధపరిచిన విషయమేంటి? నేను చూస్తూ ఉన్నాను నిన్ను. What are you so excited about? దేని కొరకంత కలత చెందుతున్నావు? He said, Sir, if you could feel my side, I got a calluses around my side. అతను చెప్పాడు, అయ్యా నీవే నా స్థితిలో ఉన్నట్లయితే నా వైపు నేను కట్టెపరుచుకుంటున్నాను అని అన్నాడు. He said, I once was a slave. నేను ఒకప్పుడు బానిసనై ఉన్నాను. He said, in this little glass cage here, that's a dress laying there. ఇక్కడ ఆ చిన్న అద్దాల గదిలో ఆ వస్త్రాలు పెట్టబడి ఉన్నవి అని చెప్తున్నాడు. I said, I see it's a dress, but what's so peculiar about that? అవును, అవి వస్త్రాలే, దానిలో ప్రత్యేకత ఏంటి అని అడిగాను. He said, that spot on there, so that's the blood of Abraham Lincoln. అక్కడ ఉన్న ఆ మరక అది అబ్రహాం లింకన్ యొక్క రక్తపు మరక అని చెప్పాడు. He said, that blood taking the slave belt off of me. ఆ రక్తము నా బానిసత్వ నడికట్టును తొలగించి వేసినది. He said, now, white man, wouldn't it kind of excite you too? అతడు ఇలా అంటున్నాడు, ఓ తెల్లదొరా, అది నిన్ను కూడా పులకింత చేయటలేదా? I put my arm around his old neck. వృద్ధుడైన అతని మెడ మీద నా చేతులు చుట్టి, I said, God bless you, brother. I know another blood excites me. నేను ఇలా చెప్పాను, సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక, మరో రక్తము నన్ను పులకరింప చేస్తున్నది అని అన్నాను. He said, I know that blood too, mister. ఆ రక్తము కూడా నాకు తెలుసండి అని అన్నాడు. I said, he took a slave belt off of me. నేను చెప్పాను, ఆయన నా బానిసత్వ నడికట్టును తీసివేశాడు. One time I get out on Sunday and race and carry on, tell dirty jokes. ఒకానొకప్పుడు ఓ ఆదివారమున నేను మురికి పరిహాసాలు పలుకుతూ పరుగులెడుతూ ఉంటేని, Oh, God, how did I do it? ఓ దేవా, అది నేనెలా చేసి ఉంటేని, The only scars out of my heart were done. నేనెక్కడ ఇవి చేశానో నా హృదయాంతరంగమందు మరకలు ఉన్నవి. But I'm glad he took the belt off of me. అయితే ఆయన నా నడికట్టును తీసివేసినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. It's all gone now. He stood in my place. అన్నీ వీగిపోయినవి, ఆయన నా స్థానములో నిలబడి ఉన్నాడు. Here's some time ago looking at a woman and she's so vulgar. I want to condemn her. ఒకప్పుడు నేను ఒక స్త్రీని చూస్తూ ఉంటేనే ఎంతో హీనంగా ఆవిడ ఉన్నది. నేను ఆమెను గద్దించాలనుకున్నాను. God gave me a vision. I prayed for her there. దేవుడు నాకు ఒక దర్శనమిచ్చాడు. ఆ తర్వాత
ఆవిడ కొరకు ప్రార్థించాను. For I see that my sins is as great as hers. ఆవిడ పాపాల కంటే నా పాపాలు ఎక్కువగా కనిపించినవి. I walked over and sat down by the side of her and shamed her, told her I was a minister. నేను ఆమె దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి ప్రక్కనే కూర్చొని నేను బోధకునని చెప్పడానికి సిగ్గుపడ్డాను. Her two boyfriends, she's about 65 or 70. ఆవిడకు 65 లేక 70 సంవత్సరాలుంటవి. Her two boyfriends knelt down there and they all gave their heart to Christ. ఆవిడ ఇద్దరు మగ స్నేహితులు అక్కడ మోకరించి వారి హృదయాలకు క్రీస్తుకు అర్పణ చేసుకున్నారు. Oh my. What a difference. అయ్యో, ఎంతటి గొప్ప మార్పు అది. Won't you? నీవు చేయవా? Have you just sinned so much this morning? Have you just got your heart so black and smutty till even the Holy Spirit can't even touch it? ఈ ఉదయ వేళలో నీవు అంతకంటే మిన్నగా పాపం చేసింటివా? పరిశుద్ధాత్మ నిన్ను ముట్టలేనంత మురికిగా నలుపుగా నీ హృదయాన్ని చేసుకున్నావా? Maybe the dove has took its eternal flight. It's gone forever. బహుశా పావును తన నిత్య మార్గాన వెళ్లిపోయి ఉండవచ్చు. అది నిత్యము విడిచి ఉండవచ్చు. God bless you, honey. A little girl walking up. ఓ చిన్నమ్మాయి నడుచుతూ వెళుతుంది. దేవుని నిన్ను దీవించునుగాక బుజ్జి. God bless you, sweetheart. దేవుని నిన్ను దీవించునుగాక సహృదయ. You say that little girl doesn't know. Oh, yes, she does. ఆ చిన్నమ్మాయికి ఏమీ తెలియదు అని నీవు చెప్పవచ్చు. అవును, ఆమె ఎరగదు. She just has read as many magazines and old love stories as you all have. పాతకాలపు ప్రేమ కథలు, పలు విధాల పత్రికలు మీరు చదవగలిగినవన్నీ ఆమె చదవలేకపోవచ్చు. What's the matter? She's tender. అందుచేతనే ఆమె సహృదయురాలు. Jesus said, suffer little children to come to me. చిన్న పిల్లల ఆటంకపరచక నా యొద్దకు రానియుడి అని యేసు చెప్పాడు. Someone else would like to come? Join around this morning? The altar's open. Just another moment. ఇంకా ఎవరైనా రావాలని ఆకాంక్షిస్తే ఈ ఉదయవేళలో ఆశించినట్లయితే వేదిక తెరవబడి ఉంది. మరొక క్షణం మాత్రమే. Then while we sing once more, and we're going to offer prayer while these penitent sinners are praying. మరోసారి మనం పాడుతూ ఉండగా ఈ పశ్చాత్తాప్తులైన పాపులు ప్రార్థిస్తూ ఉండగా మనం ప్రార్థిద్దాం. Dying thief, rejoice to see that thou done it. Sure, everything was gone. The poor fellow was finished. And there may I, though vile as he. Won't you come up now? Won't you come up, you who know better? రావా, మంచి అనేది ఎరిగిన నీవు ఇక్కడికి రావా. The Bible said if you know to do good, do it not to you. It's more than sin. బైబిల్ ఇలా తెలియజేస్తున్నది, మేలైనది చేయనిరింగి ఉండి అలాగు చేయనట్లయితే అది పాపము అని. Once you come, you know you're wrong. రావా, నీవు తప్పిదస్తుడవని నీకు తెలుసు. Make your way up, kneel around the altar, and tell God you're sorry for the way you've treated him. నీ మార్గాన్ని సరిచేసుకో, వేదిక యొద్ద మోకరించు. ఆయన ఎలా అమర్యాదగా నీవు నడిచినందుకు ఆయన క్షమాపణ కోరుకో. Let the Holy Spirit come back, make you meek and gentle and quiet again. Won't you? పరిశుద్ధాత్మ మరలా నీలోనికి వచ్చి నిన్ను మరలా సాధువైన వారిగాను దీనుడిగాను నెమ్మదస్తుడిగాను చేయుకాక అంగీకరించవా. Remember, if you die and he's gone for you, be nobody to plead your case. గుర్తుంచుకో, నీవు చనిపోయినట్లయితే ఆయన నీ కొరకు అయిపోయాడు కాబట్టి ఇక నీ కొరకు విజ్ఞాపన చేయుటకు వేరే మరొక్కరు లేరు. He's wanting you to stand for him this morning. ఈ ప్రాతకాలంలో నీవు ఆయన కొరకు నిలబడాలని అపేక్షిస్తున్నాడు. God bless you, my brother. నీవు నిన్ను దీవించునుగాక. Waiting. Is this it? ఇలా నిరీక్షిస్తున్నావా? అవునా? There's 15 in the church that really feel that you've been condemned. నిజంగా గద్దించబడిన వారు సంఘములో 15 మందేనా? You lived a peaceful, meek, gentle, quiet life. మీరంతా ప్రశాంతమైన సాధుత్వమైన నిర్విచారమైన జీవితం జీవిస్తున్నారా? Now this is directed by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఇది పరిశీలించబడుతుంది. You're forgiving. Have no enemies, living a path above the condemnation of sinners. నీవు క్షమాపణ కలిగున్నావా? శత్రువులు నీకు ఎవ్వరూ లేరా? గత జీవితమందు పాపులుగా ఉండి శిక్షకు పాత్రులుగా లేరా? You don't live like the heathens, you live different. అన్నిల వలె మీరు జీవించకూడదు, ప్రత్యేకంగా జీవించాలి. Your life's all patterned different. నీ జీవితం మార్గదర్శిగా ప్రత్యేకంగా ఉండాలి.
The gentle Holy Spirit sitting on the throne of your heart, making you live peacefully, quiet and loving around all people. సాధువైన పరిశుద్ధాత్మని హృదయ సింహాసనం పైన కూర్చొని శాంతి ప్రశాంతతతో అనురాగముతో ప్రజల మధ్య జీవించినట్లుగా నిన్ను చెయ్యను. Your neighbors and all know, and all your associates know that you're a gentle, quiet, meek, humble Christian. నీ ఇరుగు పొరుగు వారు, నీ సహవాసులు, నీవు సాధువైన దీనుడువైన వినయ విధేయుడైన క్రైస్తవుడు నిన్ను కూర్చి తెలుసుకుంటారు. The dove of God is with you. దేవుని పావురము నీతో ఉన్నాడు. Sure. ఆ నిశ్చయిత నీకుదా? This may be your last opportunity. ఒకవేళ ఇదే ఆఖరితనం నీకు కావచ్చు. All right. And do you hear at the altar? God bless you. ఆ తర్వాత వేదిక వద్దనున్న నిన్ను దేవుడు దీవించునుగాక. You won't have to be judged now. The Holy Spirit's brought judgment to you. ఇప్పుడు నీవు శిక్షించబడవు. పరిశుద్ధాత్మ నీకు తీర్పు తీసుకుని వచ్చెను. You didn't try to hold your rights. Oh, I've been a Christian long enough. I don't have to go. హక్కులు నీవు నీ యందే బంధించుకోలేదు. ఇలా చెప్పు, ఓ ఎంతో కాలంగా నేను క్రైస్తవునిగానే ఉన్నాను, నేను వెలుటకు ఇష్టపడలేదు. Some of you are first time ever be at the altar. మీలో కొందరికి వేదిక దగ్గరికి వచ్చుట ఇదే ప్రప్రథము కావచ్చు. I can stay a sinner if I want to. That's my right. నేను అపేక్షించడంతో పాపిగానే ఉండవచ్చు, అది నా హక్కు. Yep, that's right. అది హక్కు. You're free moral agent. You can act any way you want to. నీవు స్వేచ్ఛ కలిగిన బాటసారివి, నీ ఇష్టం వచ్చిన రీతిగా నీవు చేయవచ్చు. But you forfeited your rights this morning. అయితే నేటి ఉదయాన నీ హక్కును నీవు వదులుకుంటున్నావు. Say, what would they say me professing Christianity, then going up to the altar? What would they say? ఇలా చెప్పు, నామకార్థ క్రైస్తవంతో వేదిక నొద్దకు వెలుట వారేమి చెప్పినేమి? But what God's saying? దేవుడు ఏమి చెప్పునో అది కావాలి. He said for you to come. And you did it. నిన్ను రమ్మని ఆయన పిలిచాడు, నీవు వచ్చావు. Now you forfeit your right. నీ హక్కును నీ విడిచిపెట్టావు. You come to have the gentle Holy Spirit to take its place in your heart today. సాధువైన పరిశుద్ధాత్మకు నేడు నీ హృదయమందు స్థలం ఆక్రమించుటకు నీ వచ్చితివి. I know He'll do it. I know He will. He promised He will. ఆయన చేస్తాడని నాకు తెలుసు, ఆయన చేయును అది నాకు తెలుసు, ఆయన చేస్తానని ఆయనే వాగ్దానం చేశాడు. He just can't help it. Just can't help from coming. అక్కడైతే అది నీకు సహాయం చేయలేదు, వచ్చుట వల్ల నీకు ప్రయోజనము లేదు. He's begging, crying, died, and everything else for a place to come to. Wanting to come to you. ఆయన అర్థిస్తున్నాడు, మొర్రపెడుతున్నాడు, నీ వచ్చుట కొరకై చనిపోయి సమస్తము చేశాడు, నీ యొద్దకు రావాలనే అలా చేశాడు, నీ యొద్దకు రావాలనే అలా చేశాడు. In your hours of death, when the death angel sitting on the foot of the bed, నీ యొక్క మరణ ఘడియలలో మరణ దూతలు నీ యొద్ద కూర్చొని ఉన్నప్పుడు, instead of looking out there at a hideous thing and know that you refused to come one time, భయంకర దృశ్యాన్ని నీవు చూచుటకు బదులుగా ఒక్కసారైనా వచ్చేందుకు నీవు తృణీకరించవని నీవు తెలుసుకుంటున్నావు. then your soul becomes black and smutty. No more time. ఆ పిదప నీ ఆత్మ నల్లదై మురికదైపోతుంది, ఇక సమయం ఉండదు. No matter how hard you cried, ఇవెంతగా కేకలు వేసినా ఇక లాభం లేదు. Esau sinned away his sin of grace, his day of grace rather, and didn't get a chance. ఏశావు పాపము చేయగా అతని కృపాదినము లేకుంటే అతనికి మరొక తరుణము లేకపోయాను. He wept bitterly trying to find a place to make it right, but he couldn't do it. సరిచేసుకోవడానికి ఎంతో బిగ్గరగా ఏడ్చాడు, అయితే అది అతడు చేయలేకపోయాడు. God called him the last time. ఆఖరి సమయంలో దేవుడు అతన్ని పిలిచాడు. But you forfeit all your rights and all your friends and all your feelings and everything this morning to come here. ఈ ఉదయవేళలో నీవిక్కడికి వచ్చిన కొరకై నీ సమస్త హక్కులను, నీ సహా స్నేహితులను నీ వదులుకున్నావు. You forfeit your rights to kneel down here to talk to God. ఇక్కడ మోకరించి దేవునితో మాట్లాడు కొరకై నీ హక్కులను వదులుకున్నావు. I'm telling you by the word of the Lord that Christ said, "He that comes to me, I will in no wise cast out." దేవుని వాక్యమును బట్టి నేను నీతో చెప్పుచున్నాను, యేసు ఇలా చెప్పాడు, నా యొద్దకు వచ్చు అనేంత మాత్రమును త్రోసివేయును అని అన్నారు. Now while you're there on the altar, repent. Tell him that you're sorry you did what you did. నీవక్కడ వేదిక దగ్గర ఉన్నప్పుడు నీవు చేసిన వాడి కొరకై పశ్చాత్తాపవుతున్నావని ఆయనతో చెప్పు, మారు మనసు పొందు. That's what's the matter. People don't receive the Holy Ghost when they're baptized. They just don't thoroughly repent. చేతనే ప్రజలు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందకపోవటకు కారణమది, వారు సంపూర్తిగా మారు మనసు పొందరు. God's trying to give them the Holy Ghost. దేవుడు పరిశుద్ధాత్మను వారికి ఇవ్వాలనే ప్రయత్నిస్తున్నాడు. He wants you to be meek and gentle and quiet. నీవు దీనుడవును
నిరాడంబుడును అనుకు గలవాడవై ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. That's the reason you get up with that same selfishness in your heart. ఆ కారణము చేతనే అదే స్వార్థత్వముతో నీవు నిలబడుతున్నావు. Oh, you might get up shouting, speaking in tongues, or that wouldn't make you have the Holy Ghost. నీవు నిలబడి కేకలు వేయవచ్చు, భాషలు మాట్లాడవచ్చు, ఇంకేమేమో చేయవచ్చు. అలాంటిదేమీ నీవు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నట్లుగా చేయదు. You got to get up and marry a different person. ఒక వ్యత్యాసకరమైన వ్యక్తిగా నీవక్కడి నుండి లేచి నిలవబడవలసి ఉన్నది. You got to get up there gentle, quiet, meek, humble. God's Spirit dwelling with you. సాధువుగాను, దినుడుగాను, విధేయుడుగాను పరిశుద్ధాత్మని యందు నివసిస్తున్న వ్యక్తిగా నీవక్కడి నుండి లేచి నిలబడవలసి ఉన్నది. Next year, look back down the trail and see how far you've come. See you're gaining ground all the time. రానున్న సంవత్సరం ఎంత దూరము నీవు వచ్చావో వెనకాల ఉన్న ఆ అడుగు జాడలు చూడు. చూశావా? కాలమంతట్లో కూడా నీవు లాభప్రాప్తినే పొందుతావు. That's the Holy Spirit. The Holy Spirit is love, joy, peace, long-suffering, meekness, gentleness, patience, faith. అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఆశ నిగ్రహం, దయాలత్వం, మంచితనం, దీర్ఘశాంతం, విశ్వాసం. I just repent and tell God you want that right now. He'll do it. ఇప్పుడు నీవు మారు మనసు పొంది అసలైనది, సత్యమైనది, యథార్థమైనది కావాలని దేవుని అడుగు. Little girl, you there, honey, you do the same thing. అక్కడున్న చిన్న బాలిక, పాపా నీవది చేస్తావా? Bless you, your mother standing with her hands on you. మీ తల్లి నిన్ను చేయి పట్టుకుని ఉన్నది. This dear old colored sister here, bowing at the altar. ఇక్కడ వేదిక యొద్ద తల ఉంచుకుని ఉన్న ఆ నల్లజాతి వృద్ధ స్త్రీ, You might have had to eat corn pones, some hominy grits. నీవు ఒకవేళ మొక్కజొన్న పేలాలు ఇతరత్ర మీరు తినుచుండవచ్చు. Might have had to live in an alley for all I know, sister. నీవు చిన్న పూరి గుడిసెలో నివసిస్తూ ఉండవచ్చు. సహోదరి, నాకదంతా తెలుసు. God bless your heart. There's a palace prepared for you in glory this morning. Right? ప్రాతకాల వేళ ఆయన మహిమలో నీకు ఒక గొప్ప భవనం నిర్మాణమై ఉంటుంది. అవును, దేవుడు నీ హృదయాన్ని దీవించునుగాక. Look on down the altar and see a lady turning gray. వెంట్రుకలు తెల్లబడుతున్నటువంటి స్త్రీ వేదిక వైపే చూస్తున్నారు. A young woman with her head down, a solid white-haired woman. Oh, God. తల వంచుకుని ఉన్న ఒక యవన స్త్రీ, తెల్లగా వెంట్రుకలు నడిచిన ఆమె. ఓహో దేవా, A man kneeling. Different ones along here. ఇక్కడున్న వివిధ తరహా పురుషులు మోకరించి ఉన్నారు. Just repent, telling you're sorry, telling you won't do it no more. మరుమనసు పొందండి, పశ్చాత్తాప్తులు అవుతున్నారని ఆయనకు చెప్పండి. By His grace, you just let all your differences be done from the day on. ఆయన కృపచేత ఈ దినం మొదలుకొని మీ వ్యత్యాసాలన్నీ మార్పు చెందుతవి. You want to be gentle and quiet. నీవు దినుడుగాను సాధుచనుడుగాను ఉండగోరుచున్నావా? You want to be humble and go where He leads you. నీవు విధేయుడవై ఆయన నిన్ను ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్లాలని ఇష్టపడుతున్నావా? When people say something, no matter how right it looks, you're going to forfeit your rights to talk about your neighbor. ప్రజలు ఏమైనా చెప్పినట్లయితే అదంతా మంచిగా అగుపించినా నీ పొరుగున వారి గురించి మాట్లాడే హక్కును నువ్వు వదులుకుంటున్నావు. You're going to talk about Jesus. నువ్వు యేసుని కూర్చే మాట్లాడబోతున్నావు. You're just going to do the thing that's right. మంచి కార్యాన్ని నీవు చేయబోతున్నావు. You ain't going out like a murderer. నీవిక హంతకుడుగా ఉండబోవు. You ain't going out to jump on the innocent. అమాయకుడి పైన నీవిక ఎగురబోవు. But you see that gallant play, heroism of real Christians, and you want to be like them. నిజ క్రైస్తవుల యొక్క ధీరత్వములోని ధైర్యశీలతను చూశారా? నీవాలాంటి వరే ఉంటావు. You won't have to tell anybody you're a Christian if you are one. నీవాలాంటి వాడివైతే నీవు క్రైస్తుడు అని ఎవరి నిన్ను గురించి చెప్పనవసరం లేదు. They just see it and know it as you talk. నీవు మాట్లాడుతున్నప్పుడే వారు నిన్ను గ్రహిస్తారు. You're sealed inside now. లోపట బయటను నీవు ముద్రించబడ్డావు. Now as you humble your heart, repent now. ఇప్పుడు నీ హృదయంలో నీవు తగ్గించుకొని మారుమనసు పొందు. Tell God you're sorry, you won't do it no more. నీవు పశ్చాత్తాపం పొందుతున్నానని ఇక ఎన్నడూ అలా చేయనని దేవునితో చెప్పు. You're ashamed of yourself the way you've acted. నీవు నడిచిన నడతను బట్టి నీవు సిగ్గుపడుతున్నావు. And then I'm going to pray for you. నేనప్పుడు నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. And I believe right then, peace will just settle over your heart. అప్పటి నుండి శాంతి నీ హృదయాన్ని సరిచేస్తుంది. అది నేను నమ్ముతున్నాను. Just peace like a river will come flowing down to your soul. సమాధానం నదీ ప్రవాహం వలె నీ ఆత్మలోకి కృంభరించబడుతుంది. You might not be shouting, you might not be speaking with tongues, you might not be jumping up and down. నీవు కేకలు వేయకపోవచ్చు,
నీవు భాషలతో మాట్లాడకపోవచ్చు, నువ్వు ఎగిరెగిరి గంతులు వేయకపోవచ్చు, but you'll leave away from the altar with something in you. ఒకటి నీ హృదయంలో కలిగిన వాడవై నీవి వేదికను విడిచి వెళ్తావు. Something in you that'll anchor you to the old rugged cross as long as you live. నీవు జీవించినంత కాలము పురాతనమైన ఆ కరుకైన శిలువకు నిన్ను లంగరగా చేయనది నీలో ఒకటి ఉంటున్నది. Now pray as I do, confess. నేను ప్రార్థిస్తూ ఉండగా పశ్చాత్తాప్తులు కండి. Our Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, unworthy creatures, this hot, sweaty room this morning, the sweat box. అయోగ్యమైన ప్రాణులమైన మేము చెమట కయ్యగా ఉన్నటువంటి ఈ చెమట గదిలో నేటి ప్రాతకాల వేళ చెమటతో మేమున్నాం. But God, you sweated it out of us. దేవా, మాలో నుండి ఆ చెమటను నీవే పుట్టించినవి. The Holy Spirit come down, convince people that they were wrong, they were sinning. వారు పాపులని, పాపం చేసి ఉన్నారని పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారిని ఒప్పింపచేసెను. Their spirits were arrogant. వారి యొక్క ఆత్మలు మూర్ఖతలో ఉండెను. They become hostile, snoopy, know-it-all. వారు విరోధులుగాను, ఇతరత్ర కార్యకలాపాల సమ్మిళితులుగాను, అన్ని ఎరిగిన వారుగాను ఉండిరి. Not willing to repent, not willing to forgive people that done things against them. పశ్చాత్తాపమునందులేని వారిగా, ఇతరులు తప్పిదాలు క్షమింపలేని మనస్సు గల వారిగా వారు లేకుండిరి. He wasn't willing to. వారలా అయిష్టతగా ఉండిరి. But today the Holy Spirit took the Word of God, placed it right in their gentle hearts. మరైతే ఈనాడు పరిశుద్ధాత్మ వాక్యాన్ని స్వీకరించి వారి దీన హృదయాలలో దానిని పెట్టినది. He said, now do you want to come back to where you was the first time you come to y'all? మరి ఇలాగ చెప్పి ఉన్నది, మొట్టమొదట వేదిక నొద్దకు వచ్చిన స్థలానికి తిరిగి నీవు రావాలని ఆశిస్తున్నావా? Come back to where everybody, you love everybody, నీవెవరిని ప్రేమించినావో ఆ స్థలానికి రమ్మని. and you love me with undying love, సజీవమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా? then just rise up and come up the altar. అలాగైతే లేచి నిలబడి వేదిక నొద్దకు రా. They did it, Lord. ప్రభువా, వారది చేశారు. Now I pray now that you'll sanctify their thoughts, Lord. ప్రభువా, వారి ఆలోచనలను శుద్ధీకరించమని నిన్ను వేడుకుంటున్నాను. Sanctify their hearts, make them gentle and peaceful. వారి హృదయాలను శుద్ధీకరించి వారిని సాధువులుగాను శాంత స్వభావులుగాను చేయండి. May they rise from this altar now after they have repented, given their lives over to you. Go back to their homes. వారు ఈ వేదిక దగ్గరకు ఇప్పుడే నిలవబడి వారు పశ్చాత్తాపం పొందిన తదుపరి వారి హృదయాలను నీకు అర్పణ చేసుకుని తమ గృహాలకు వెలుదురు కాక. No matter whatever takes place, అది ఏమి జరిగినప్పటికీ, if husband gets all upset or wife gets upset or the neighbor's upset, వారి భర్త కలత చెందినా, వారి భార్య కలత చెందినా, వారి ఇరుగు పొరుగు వారు కలత చెందినా, or somebody that you're working with or associating with, I'll just be gentle like a dove. లేక నీతో కలిసి పనిచేయవారో లేక నీతో కలిసి సహవాసం చేయవారో కలత చెందినా, భావన వలె నే సాధుశీలనై ఉంటాను. After all, your vengeance belongs to you. I will repay, saith the Lord. నీవు పగ తీర్చుకుంటా, అది నీకే సంభవించి ఉన్నది, అది నా పని ప్రభు చెప్తున్నాడు. How we found that to be so, Lord. అది అలాగేనని మేము కనుగొంటాం ప్రభువా. Just stand still. Be gentle. See God come right down to His Lamb. సాధువుగా అలాగే నిలబడగా దేవుడే ఆయన గొర్రె పిల్లలేకే వచ్చిన చుచుచున్నాము. Sure. Surely. The good shepherd give his life for them. అది మాటికే వాస్తవమే. ఈ మంచి కాపరి తన గొర్రెల కొరకై తన ప్రాణము పెట్టును. He come right down to his sheep and he'll guide them. ఇప్పుడే ఆయన తన గొర్రెల్లోకి వచ్చి వారిని నడిపించును. Woe unto that one that crosses them up. వాటిని అభ్యంతరపరిచిన వారికి శ్రమ. Woe unto that one that says one word against them. వారికి వ్యతిరేక్తముగా ఒక్క మాట అయినా చెప్పిన వారికి శ్రమ. That it be better that a millstone was hanged at your neck and drowned in the depths of the sea. అట్టివాడు మెడక తిరగరాయి కట్టుకుని సముద్రంలో పడద్రోయబడిన వానికి మేలు అని చెప్పబడుతున్నది. Their angels always behold my Father's face which is in heaven. పరలోకమందున నా తండ్రి సముఖములో వారి దూతలు నిత్యము ఉన్నారు. Oh God, we want. ఓ దేవా, అదే మాకు కావాలి. If you do to them, you do to me. మీరు వారికి చేసిన నాకు చేసిన వారెవరు? So God, I want to be gentle. చేత ప్రభువా, నేను సాధుశీలనై ఉంటున్నాను.
I put myself on the altar too this morning. ప్రాతకాల వేళ కూడా నన్ను నేనుగా వేదిక వద్దకు అర్పణ చేసుకుంటున్నాను. Not this morning, but every morning, every day. ఈ ప్రాతకాల వేళ మాత్రమే కాదు, ప్రతి ప్రాతకాల వేళ ప్రతి దినము కూడా. I want to be quiet and gentle and like Jesus. యేసు వలె సాధు శీలిగాను దీనుడనై ఉంటాను. Grant us, Father. Help us to be so now. సహాయము చేయండి, అనుగ్రహించండి తండ్రి. Let the fathomless billows of love roll over our souls. Coming down from the Father above. Don't you feel it now in your heart? Hallelujah. Hallelujah. Sister Gertie said, tell all the church she's condemned too, but she's making a appeal to her altar. కొలత చేయలేని ప్రేమ కెరటాలు మా ఆత్మలను చుట్టివేయును గాక. సహోదరి గట్టి తన ఒప్పుకోలు చేర్చున్నారని సంఘానికి తెలుపబన్నది. అయితే ఆమె తన పియానోను వేదికగా చేసుకుని ఉన్నది. పియానోనే తన వేదికగా చేసుకుని నా కొరకు ప్రార్థించమని సంఘానికి చెప్పమని ఆమె అడుగుతున్నది. ఆమె అక్కడే కూర్చుని ఆమె కన్నీళ్లు తన కళ్ళద్దాల నుండి కార్చుచున్నది. ఈ పుల్పిటియే నా యొక్క వేదిక. నేను పశ్చాత్తాపం పొందుతున్నాను, నా బైబిల్ తడిచిపోయినది. ఓ దేవా, coming down from the Father above. Hallelujah. With my spirit forever. God, I've sinned against anybody, against you. Take it away, Lord. దేవా, ఎవరి ఎల్లైనా లేక నీకు విరోధముగా నేను పాపము చేసినట్లయితే తీసివేయండి ప్రభువా. ఈ బ్రతకాల వేళలో నా చిన్న సంఘములో ఉన్న పాపాన్ని తొలగించండి. How many can just feel that God's forgive you and the dove of peace sets on your heart again? దేవుడు మిమ్మల్ని క్షమించాడని మీలో ఎంతమంది భావిస్తున్నారు? సమాధాన పౌరు మీ హృదయాలపై ఆశయుండై ఉన్నారు ఎంతమంది తలస్తున్నారు? ఆ స్థలాన్ని వదిలి ఇప్పుడే వెనుకకు ఎగిరిపోయినది. నా బిడ్డ, నిరంతరము నిన్ను నేను ప్రేమించుడికే నేను నీకై వేచి ఉంటున్నాను. నేను అలా చేయుటకు నీవు అంగీకరించట్లేదు. స్వార్థత్వంతో కూడా నీ పాత స్వభావంతోనే నేను అక్కడ నివసించలేకున్నాను. అయితే ఇప్పుడు నీవు అది సమర్పణ చేసుకుంటేవి. తిరిగి ఈ ఉదయవేళ నీ హృదయాలేకి వచ్చాను. అలాగే ఎందరు తలస్తున్నారో మీ చేయెత్తండి, చేయెత్తండి, వేదిక వద్ద ఉన్న వారితో సహా. చాలా మంచిది. కూడిన వారిలో ఎందరూ తలస్తున్నారు? మీరు చేయెత్తండి. ఓ Our Heavenly Father, we thank Thee for this time of soft consecration. పరలోకమందున్న మా తండ్రి, మధురమైన ప్రతిష్ఠ సమయ కొరకై నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Like taking an apple in the hand, mashing it,
bruising it until it becomes mellow. చేతిలోని యాపిల్ పండు ముక్కల ముక్కలుగా చేసి నులుచేయబడి అది పరిపక్వమగు వరకు So mellow that a little baby could sit down and eat it. చిన్న బిడ్డ కూర్చొని దాన్ని భుజించే పరిపక్వ స్థితి అది పొందే వరకు That's the way we want our hearts, Lord. మా హృదయాలు అలాగుండాలి ప్రభువా. Take it in your nail scarf and just bruise it. చీలలతో గాయపరచబడిన హస్తాల్లోకి తీసుకుని అది అలా నలుగగొట్టండి. Say, child, don't you see you hurt me? నీవు నన్ను గాయపరిచావు, అది చుట్టం లేదా? You was hurting me when you flew loose the hand like that. నీవు అలా తప్పించుకొని పారిపోయి నన్ను గాయపరిచావు. You were hurting me. నీవు నన్ను గాయపరుచుచుంటివి. Oh, my heart just bled for you, child. When I seen you do such and such things. నీవు అలాంటి కార్యాలు చేస్తున్నప్పుడు నా హృదయం రక్తసిక్తమైపోయినది. But now I've got your heart in my hand. I want to make it real neat. ఇప్పుడైతే నీ హృదయం నా చేతిలో ఉన్నది, అది నిజమైన దీవెనమైనదిగా నేను చేస్తాను. I want to make it so that I can use it and live in it. నేను నివసించి వాడుకుందానిగా నేను అది తయారు చేయకూరుచున్నాను. I want to fly back on the roost this morning. ఈ ఉదయ వేళలో నేను ఈ గూడు విడిచి వెళ్లిపోదలచి ఉంటిని. I want to fly back and abode, make my abiding with you. తిరిగి వచ్చి నిన్ను నాకు నివాస స్థలముగా చేసుకుని కోరుచున్నాను. Grant it, God. దేవా, అనుగ్రహము చూపండి. We love you. చున్నాను. Grant it for your glory. నీ మహిమార్థమై అనుగ్రహించండి. We ask it in Jesus' name. యేసు నామమున వేడుకుంటున్నాము. To be like Jesus. Don't you love just to worship like this? Oh, my soul is just bathing. Honor. Just see him come down and the worshipers like this. Your heart feel real gentle. My heart just beating fast. Journey from earth to glory. To be like thee. Would you raise your hand while we sing it? మేం పాడుతూ ఉన్నప్పుడు నీ చేతి చూయించగలవా? To be like you. Joe, you want to come up and pray this morning, brother? God bless you. Find your place here at the altar, Brother Joe. God bless you. స్నేహితుడా, ఇది వేడిగా ఉందని నాకు తెలుసు, అది అలా ఉందని నాకు తెలుసు. నేను చేసినలాగున నీవు చేయాలని నా నిరీక్షణ. ఇప్పుడే ఎగిరిపోవాలని తలస్తున్నాను. ఆయన ఎంతటి ప్రేమామయుడు. నేనేమి చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఓ దేవా, నేను ఎక్కడికి వెళుచున్నాను? నేను దేని కొరకై ముందంజ వేస్తున్నాను? ఏమి జరగనై ఉన్నది? ఎప్పటి నుండి 100 సంవత్సరాలు నేనెక్కడ ఉండబోతున్నాను? ఆయన్ను కలిగి ఉండకపోతే నా స్థితి ఏంటి? ఏదైనా ఆశ్రయస్థానం ఉన్నదా? Bethlehem's manger came forth a stranger on earth I long to be like him. All through life's journey from earth to glory.
What's the world like you? To be like you. All through life, from earth to while you got your heads bowed, I'm going to ask you something. తల వంచుండగా నేను ఒకటి మిమ్మల్ని అడగబోతున్నాను. Somebody in here displeasing the Holy Spirit. ఇక్కడ వారిలో ఒకరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, Somebody's been called. ఒకరు పిలువబడుతున్నారు. I speak in the name of the Lord Jesus as His prophet. ఆయన యొక్క ప్రవక్తగా ప్రభుని యేసు నామమున నేను మాట్లాడుతున్నాను. I can feel His heart wounded. ఆయన హృదయం గాయపరచబడినట్లుగా నేను భావిస్తున్నాను. Out in there, somebody disobeyed Him. Should have come. అక్కడ వారిలో ఒకరు ఆయనకు అవిధేయులుగా ఉన్నారు. రావలసినది రావాలి. Won't you come now? ఇప్పుడు రావా? All through life journey. Yes, sister, but there's more than you. To be like Him, just to be like Jesus. That's all my desire. Meek and lowly, humble, be like Him. On earth I. Won't you come on up now? God wants to see you make a move. There's a number of you. Oh, I knew you were coming. నీవు ఇప్పుడు వచ్చున్నావని నాకు తెలుసు. God bless you, God bless you, God bless you. That's it. దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును. అదే అదే అదే. I looked out over this audience and the office, black shadow hanging there I ever seen. కూడి ఉన్న ప్రజా సమూహంలోకి నేను చూశాను. నేనెన్నడూ చూడండి భయంకరమైన నల్లని నీడ అక్కడ వేలాడుతూ ఉన్నది. The Holy Spirit's here now. It's on me right now. పరిశుద్ధాత్మ ఇక్కడ ఇప్పుడు ఉన్నారు. అది ఇప్పుడు నా మీద ఉన్నారు. Breathe in the Holy Ghost. పరిశుద్ధాత్మను దుఃఖపరచుడా. To be like Jesus. What did He do? Went where the Father led. ఆయన ఏమి చేశాడు? తండ్రి ఎక్కడికి నడిపించరో అక్కడికే వెళ్ళాడు. God bless you, brother. God bless you, my brother. దేవుని నిన్ను దీవించునుగాక సోదరా, దేవుని నిన్ను దీవించునుగాక నా సోదరా. That's right. Move right on up and kneel down. ముందుకు సాగు, మోకరించు. Now's the time for the old time confessing, straightening up, making right. Come on. పాతవన్నీ ఒప్పుకొని సరి చేసుకుని క్రమం చేసుకునే సమయం ఇదే. రండి. He'll feel His glory in there. ఇంకా ఇంకేమైనా ఉన్నట్లుగా భావిస్తున్నారా? God bless you, lady. God bless you, lady. God bless you. God bless you. God bless you. అమ్మా దేవుని నిన్ను దీవించును, అమ్మా దేవుని నిన్ను దీవించును, దేవుని నిన్ను దీవించును, దేవుని నిన్ను దీవించును, దేవుని నిన్ను దీవించును. That's right. The Holy Spirit's always right. పరిశుద్ధాత్మ ఎప్పుడు యథార్థమే. రండి. Come on. That's right. Move right up. వాస్తవికతలోకి కదలరండి. That's the way. Just fill the aisles up, move right out and pray. Till life brother you just repent, tell God you're sorry. That's all you have to do. To be like you. Won't you keep coming out? రావాలని ఇప్పుడు కోరుకుంటున్నావా? That's right. Just tear right loose. Come on up. నేరుగా ఛేదించుకుని ముందుకు రా. To be like. అలాగున What are you going to do? Who's going to stand for you? Maybe tonight. ఏమి చేయబోతున్నావు? ఒకవేళ ఈ రాత్రి నీ కొరకు ఎవరు నిలబడబోతున్నారు? Who's going to stand for you when death comes up your sleeve? మరణము నీ గొంతు భాగం వరకు వస్తే నీ పక్షంగా ఎవరు నిలబడబోతున్నారు? No matter what you've done, the Holy Spirit's
sitting right there close to you. నీవు చేసింది ఏమైనప్పటికీ పరిశుద్ధాత్మ నీ ప్రక్కనే కూర్చొని ఉన్నారు. That's him wanting you to come. నీవు రావాలనే కోరుకుంటున్నారు ఆయన. Oh, realize from there to భూమి నుండి మహిమ వరకు జీవిత కాలమంతట్లో కూడా just repent, say, God, I'm sorry. I wouldn't want to do that. కేవలం పశ్చాత్తులై ఇలా చెప్పు, దేవా నన్ను క్షమించు, నేనది చేయాలని ఇచ్చించట్లేదు. You won't stand for me if I don't stand for you now. నేను నీ కొరకు నిలబడకపోతే నీవు నా కొరకు నిలబడవు. I want you to stand for me, and I'm standing for you from the day on. నీవు నా కొరకై నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ దినం మొదలుకొని నీ కొరకే నిలబడతాను. I'm going to live like a Christian ought to. క్రైస్తవుడు జీవించిన రీతిగా నేను జీవించగలుగుతాను. I'm going to change my ways. నా మార్గాలను నేను మార్చుకోబోతున్నాను. I'm going to be gentle and quiet. అలికముతోనూ దినత్వముతోనూ నేను ఉండబోతున్నాను. I'm going to let everybody do their own talking, everything. ఎవరే విధంగా మాట్లాడినా ఏమి చేసినా నేను ఊరుకుంటాను. I'm going to just live meek and quiet before you. నేను నీ ఎదుట సాత్వికముతోనూ అనకముతోనూ ఉండబోతున్నాను. No matter how long you profess to be a Christian, ఎంతకాలం క్రైస్తవునిగా పిలువబడుతున్నప్పటికీ అది అనవసరం. what church you belong to, that has nothing to do with it. నీవు ఏ సంఘానికి చెందినది అనవసరం, దానివల్ల ఫలమే లేదు. Come right on. God bless you. Move right on out, child. నేరుగా రా, దేవుడు నిన్ను దీవించును. బిడ్డా ముందుకు సాగు. God's talking to you now. దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. If you believe me to be His servant, the Holy Spirit spoke to me this morning, said make that call. There's many down నేను ఆయన there. సేవకునని నీవు నమ్మినట్లయితే పరిశుద్ధాత్మ ఈ ఉదయాన నాతో చెప్పి ఉన్నారు, ఆ పిలుపు నీవు అనేకులు అక్కడ ఉన్నారు అని చెప్పారు. This is the day. This is the time. ఆ దినము ఇదే, ఆ సమయము. There's about 5 or 6 more back there. Really should come now. వెనకాల 5-6 ఉన్నారు, వారు నిజంగా రావలసిన వారు. Remember, brother, sister, I'm looking right at you. I see those dark shadows hanging over you. సహోదరి సహోదరుడా, గుర్తుంచుకో, నేను నీ వైపు చూస్తూనే ఉన్నాను. అది అంధకార ఛాయలు నీ వైపు కమ్ముకుని ఉన్నవి. Better come out. ఇప్పుడే వచ్చిన మంచిది. To be like Jesus. యేసు వలె ఉండు. Don't you want to be like Him? ఆయన వలె ఉండాలని కోరుకునవా? Gentle, quiet, meek, humble. సాధు శీలుడుగాను సాత్వికుడుగాను అనుక విధేయులతో ఆయన వలె. God bless you, young man. God bless you, dad, with a baby. యవనుడా, దేవుడు నిన్ను దీవించును. చిన్న బిడ్డెత్తుకుని ఉన్న తండ్రి, దేవుడు నిన్ను దీవించును. God bless you, sister. God bless you, sinner friend. సోదరి, దేవుడు నిన్ను దీవించును. పాపైన స్నేహితుడా, దేవుడు నిన్ను దీవించును. That's right. Move right. Just find yourself a place. God bless you. మంచిది, కదలు సహోదరి, అలాగే రా. నీ కొరకు స్థలాన్ని చూచుకో, దేవుడు నిన్ను దీవించును. Sister dear, you got a lot to be thankful for. ప్రియ సోదరి, నీవెంతో కృతజ్ఞత చెల్లించవలసిందానవు. Laying bound in the bed, dying, here you're walking down the altar. పడకలో నీవు బంధించబడితివి, చనిపోయే స్థితిలో ఉంటివి, ఇక్కడకు వేదిక దగ్గరకు వచ్చుచున్నావు. God bless your tender heart. నీ హృదయాన్ని దేవుడు దీవించును. The Holy Spirit speaking with you now. Repentance. పరిశుద్ధాత్మ తిరిగి మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపం పొందు. Just cry right out to God. Just pray your own prayer. దేవుని దగ్గర ఇప్పుడే ఏడువు, నీ సొంత ప్రార్థన చేయి. You're the one done the sinning. Now you're the one do the praise. నీవే పాపము చేసి ఉన్నావు, నీవే ప్రార్థన చేయవలసి ఉన్నది. Tell God you're sorry what you've done. Don't pay attention to who's around you. నీవు చేసిన దానికి దేవుని క్షమాపణ చెప్పు. నీ చుట్టూరా ఎవరున్నారని ఆలోచన చేయవద్దు. Just say, God, forgive me. I didn't mean to be like that. దేవా నన్ను క్షమించు, అలా ఉండాలని నా తలంపు కాదు అని తెలియచేయి. I want to be gentle. నేను సాధుశీలుగా ఉండాలని ఆశిస్తున్నాను. I'll never cross up and fuss anymore. నేనెన్నడూ అడ్డు తగిలి వృధాపరచను. Oh, God. Oh, how I love it. ఓ దేవా, నేనెంతగానో ప్రేమిస్తున్నాను. Heavenly Father, for each penitent one down at the altar now, bowing upon their knees, praying. పరలోకపు తండ్రి, పశ్చాత్తాప్తులైన ప్రతి ఒక్కరూ వేదిక వద్ద మోకరించుండి ప్రార్థిస్తున్నారు. Oh, God. May mothers, dads, children, fathers, mothers, whatever more. ఓ దేవా,
వారు తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, తండ్రులు, తల్లులు, ఇంకెవరైనప్పటికీ, neighbors, church members, deacons, trustees. సహచరులు, సంఘస్థులు, సంఘ పెద్దలు, సంఘ ట్రస్టీలు, ఇంకెవరైనప్పటికీ, Oh God, at this old-fashioned molding up time, ఓ దేవా, పాత నాగరికత అనుబంధమైన సమయంలో sitting in this hot room this morning, the Holy Spirit coming right down, speaking peace. వేడిగా ఉన్న ఈ గదిలో కూర్చొని ఉండగా పరిశుద్ధాత్మ నేరుగా దిగివచ్చి సమాధానం గురించి మాట్లాడెను. Oh God, I want to stand that day to hear you say gently, ఓ దేవా, ఆ దినమందు నీవాలా ఆదరణంగా చెప్తున్నప్పుడు నేను నిలబడి వినాలి. yes, you come up and made a stand for me. Now I'll make a stand for you. అవును, నీ వచ్చి నా కొరకై ప్రతినిధివై నిలబడ్డావు. ఇప్పుడు నేను నీ కొరకు నిలబడాలి. I want you to put that peace in every heart that's here today, God. నేటి దినాన ఇక్కడ ఉన్న వారందరి హృదయాలలో ఆ సమాధానం అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను. Quietly and gently, I want you to do it. ఎంతో ఆదరణంగాను సున్నితంగాను నీవు అది చేయాలని ఆశిస్తున్నాను. I want you just to move in there with such a feeling that'll never leave them no more from this day henceforth. ఈ దినం మొదలుకొని అది వారెన్నడూ విడిచిపెట్టకుండా రీతిగా అలాంటి అనుభూతితో వారిని నీవు సంధించవాలని కోరుకుంటున్నాను. May homes be new. గృహాలు నూతన పరచబడును కాక, May people be a new persons. ప్రజలు నూతన ప్రజలుగా తీర్చబడుదురు కాక, May everything become new today because these people have humbled themselves. ఈ దినం ప్రతిదీ నూతనమైనదిగా తీర్చబడును కాక, ఎందుకంటే ప్రజలు తమ్ము తాము తగ్గించుకున్నారు కాబట్టి. You said if the people is called by my name shall humble themselves and pray, then I'll hear from heaven. ఆ పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని నన్ను వేడుకొని ఎల్లా ఆకాశం నుండి వారి మొర్ర ఆలకిస్తానని నీవు చెప్పి ఉంటేవి. And I know you do this morning, God. దేవా, అది నీవి ప్రాతకాల వేళలో చేశావని నాకు తెలుసు. Now I pray forgiveness for those who remained in their seats that should have come. తమ యొక్క స్థానాల్లో ఇంకా కూర్చున్న వారి క్షమాపణ కొరకై నేను ప్రార్థిస్తున్నాను, వారు వచ్చుడు కొరకై. God, speak to them, దేవా, వారితో మాట్లాడండి. and may they have no peace no more on earth until they have made that decision, Lord, to come and to be made right with you. అలాంటి తీర్మానం వారు చేసే వరకు భూమి మీద వారికి సమాధానము కలగకుండా కాక, ప్రభువా, వారు వచ్చి మీతో సరిచేసుకుందురు కాక. Grant it, Lord. Bless each one now. అనుగ్రహించండి ప్రభువా, ఇప్పుడు ప్రతి ఒక్కరిని దీవించండి. May thy kindness and thy mercies every abide on each soul that's pitted and bowed in this church this morning. ఈ ప్రాతకాల వేళలో పశ్చాత్తాపం పొంది తాళ వంచి ఉన్న ఈ మందిరములో ఉన్న ప్రతి ఒక్కరికి నీ కనికర వాత్సల్యతలు సదాకాలం నిలచునుడు కాక. Father God, I have did this at your bidding. తండ్రివైన దేవా, నీ అనుమతి చొప్పున నేను ఇది చేసి ఉంటేనే. I have called these people. They have stood. నేను ఈ ప్రజలను పిలిచాను, వారు నిలబడి ఉన్నారు. You said, he that will witness me before man, him will I witness before my Father and the holy angels. మనుషుల ఎదురు నన్ను కూర్చి ఒప్పుకున్న వాడెవడో వాడిని కూర్చి నా తండ్రి ఎదురును పరిశుద్ధ దూతల ఎదురును ఒప్పుకుందునని నీవు చెప్పితివి. Many of these here have been Christians for years. ఇక్కడున్న వారిలో అనేకులు సంవత్సరాల తరబడిగా క్రైస్తవులుగానే ఉన్నారు. But they're standing this morning to testify their sins, that they have did wrong. అయితే ఈ ఉదయ వేళలో వారు తప్పు చేస్తున్నారని వారి యొక్క పాపమునకు సాక్షాధారముగా వారు నిలబడి ఉన్నారు. They have become unlovable. వారు అనురాగరహితులైపోయేది. The Holy Spirit has went from them. పరిశుద్ధాత్మ వారిని విడిచి వెళ్లిపోయాను. And many times that they can't feel that gentle, sweet, meek feeling that they ought to feel. అనేక పర్యాలు వారుండవలసిన రీతిగా ఆదరణంగా, సద్భావంగా, సాత్వికంగా వారు ఉండలేకపోయారు. Many of them are sinners that's come for the first time. అనేక మంది పాపులుగా ప్రప్రదంగా ఇక్కడికి వచ్చున్నారు. But Father, they want that wonderful feeling, the peace that passes all understanding. అయితే తండ్రి, సమస్త జ్ఞానానికి మించిన సమాధానము అను అద్భుత అనుభూతిని వారికి అవసరమై ఉన్నది. Give it to them this day, Lord God. ప్రభువైన దేవా, ఈనాడే అది వారికి అనుగ్రహించండి. And may they all together be lovely and full of thy Spirit as they leave this place today. ఈ దినాన ఈ స్థలాన్ని విడిచి వెళుతున్నప్పుడు నీ ఆత్మ నింపుదల గలవారై వారంతా అనురాగభరితులై వెలుదురు కాక. To go to their different homes, to live a different life, and to be a different people. పలు రకాలైన వారి గృహాలకు వారు వెళ్ళినప్పుడు, పలు విధుల ప్రజల మధ్య జీవించినప్పుడు వ్యత్యాసకరమైన జీవితాన్ని వారు జీవించుదురు కాక.
We ask this in Christ's name. క్రీస్తు నామమున వీటిని అడుగుచున్నాము. నీటి బొగ్గ యొద్ద నివాస స్థానము. All right. You just at the altar, raise up. Look up to the Lord God. Turn out, shake hands with everyone around you. మంచిది. వేదిక నొద్ద మీరు లేచి ప్రభు అయిన దేవుని వైపు చూడండి. ప్రతి ఒక్కరూ మీ ప్రక్కన ఉన్న వారికి తిరిగి కరస్పర్శన చేసుకునండి. Oh, we're going to sing everyone now while we stand just a moment before the healing service. ఒక నిమిషం స్వస్థత కొడుకు ముందు మనమందరం నిలబడి ఉండగా పాట పాడుకుందాము. Yes, there is room. There's room at the fountain for thee. A room. There's room at the fountain for thee. Everyone, room. Yes, there is room. Room at the fountain for thee. A room. Yes, there is room. There's room at the fountain for thee. A room. Yes, there is a faith. ఒక విశ్వాసము. You know that day, brother, when your wife called up to be prayed for you? క్రితం రోజు మీ భార్య ప్రార్థన చేయించుకోవడానికి పిలువబడింది. సోదరుడా, అది తెలుసా? Right in the room, and the Holy Spirit said to me, "Don't fear." Amen. గది లోపలికి వెళ్ళిన వెంటనే భయపడవద్దు అని పరిశుద్ధాత్మ చెప్పారు. ఆమేన్. Isn't he real? Wonderful. ఆయన వాస్తవమైన వారు కదా, ఆశ్చర్యకరుడు. Well, praise the Lord. ప్రభుకు స్తోత్రం. I just feel like shouting the victory. All right. జయాన్ని గురించి పెద్దగా అరవాలన్నట్టుగా నేను పులకరించాను. సరే, And his blood washes white as snow. Yes, I live. Jesus said, all right. Brother Neville now, Brother Slaughter's got a word to say. మంచిది. సోదర నెవిల్, సహోదర స్లాటర్ ఒక మాట చెప్తారు. ప్రభుకు స్తోత్రం. Amen. Praise God. I believe everybody has received this morning. Everybody looks మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. like that we're believing God now. Hallelujah. Feel this good blessing and anointing up here on the platform. Feel like Peter, if it wasn't for the selfishness, would build 3 tabernacles to remain here. Amen. This is wonderful. Everybody has received. Now everybody stand to our feet. Amen. Remember the services tonight. We have foot washing and communion service. You know whether you I'll be here tonight too. బహుశా ఈ రాత్రి కూడా ఇక్కడ ఉంటాను. God be down As far as I know, I'll be here unless we call out. నేను ఇంకొక చోటకు పిలవబడకపోతే తప్ప. Amen. Try to be down with us again tonight. May the Lord bless each one of you.